है जो टॉपिक हमें दिया है वो है द गॉड ऑफ ఈ एब्राहम। రోజు ప్రభు అనుగ్రహించిన వాక్య సందేశం ఏమిటంటే అబ్రహాం యొక్క దేవుడు. अब्राहम का परमेश्वर। అబ్రహాం యొక్క దేవుడు. सभी एक बार कहेंगे अब्राहम का అందరం परमेश्वर। కలిసి ఒకసారి చెప్దామా? అబ్రహాం యొక్క దేవుడు. हालेलुया। హల్లెలూయా. और मैं विश्वास करती हूँ कि आज के वचन के भाग से आज इस वचन को सुनने वाले प्रत्येक जन बहुतायत से आशीष पाएंगे। ఈ రోజు నేనేమి విశ్వసిస్తున్నానంటే ఈ రోజు వినుచున్న ప్రతి ఒక్కరికి ఈ వాక్యం ద్వారా ప్రతి ఒక్కరు ఆశీర్వదించబడెదరు. ఆమేన్. आमीन। ఆమేన్. क्या वचन सुनने के लिए तैयार है? మీరు వాక్యం వినడానికి సిద్ధంగా ఉన్నారా? प्रभु हम सबको ब्लेस करे। ప్రభు మనందరినీ ఆశీర్వదించును గాక. आमीन। ఆమేన్. आपके मुस्कुराते चेहरे को देखकर सच में मुझे वचन को प्रचार करने के लिए बड़ा आनंद महसूस हो మీ रहा है। నవ్వుతున్న ముఖాలను చూసి వాక్యాన్ని చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. उत्पत्ति उसका 24वां अध्याय 12वां वचन में आएंगे। ఆది కాండం 24వ అధ్యాయము 12వ వచనానికి వద్దాం. उत्पत्ति 24वां अध्याय 12वां वचन। ఆది కాండం 24వ అధ్యాయము 12వ వచనం. वह कहने लगा, हे मेरे स्वामी अब्राहम के परमेश्वर यहोवा, आज मेरे कार्य को सिद्ध कर और मेरे स्वामी अब्राहम पर करुणा कर। నా యజమానుడగు అబ్రహాము దేవుడవైన యెహోవా, నేను వచ్చిన కార్యమును త్వరలో సఫలము చేసి నా యజమానుడగు అబ్రహాము మీద అనుగ్రహము చూపుము. आमीन। ఆమేన్. इस वचन से पहले, एलियाजर से पहले कभी भी किसी ने भी प्रार्थना करते वक्त किसी मनुष्य के नाम को लेकर परमेश्वर को संबोधित नहीं किया। ఈ ప్రార్థన జరగక ముందు, ఈ మాటలు జరగక ముందు ఏ వ్యక్తుడు కూడా తన యజమానుని గురించి ప్రార్థన చేయనప్పుడు తన యజమానుని పేరు ఎప్పుడు ఎత్తలేదు. एलियाजर पहला व्यक्ति है जिसने जो है एक भक्त का या अपने स्वामी का नाम को लेकर वो कह रहा है, अब्राहम का परमेश्वर यहोवा। ఎలియాజర్ అని ఒక్కడే భక్తుడు ఏంటంటే తన యజమానుని పేరెట్టి అంటున్నాడు, అబ్రహాం యొక్క దేవా అని పేరెత్తి ప్రార్థిస్తున్నాడు. इससे पहले परमेश्वर के नाम में जो भी प्रार्थना करता था, किसी व्यक्ति का नाम लेकर कभी किसी ने प्रार्थना नहीं किया। ఇంతకు ముందు ప్రార్థన చేసినప్పుడు, యెహోవా నామమున ప్రార్థన చేసినప్పుడు ఏ వ్యక్తి కూడా పేరెత్తి ప్రార్థించడం జరగలేదు. किसी व्यक्ति के नाम को लेकर प्रार्थना नहीं किया गया। ఏ వ్యక్తి యొక్క పేరు ఎత్తి ప్రార్థించటం జరగలేదు. हालेलुया। हालेलुया। ये पहली बार है एलियाजर कहता है अब्राहम का परमेश्वर। మొట్టమొదటిసారిగా ఎలీజారు చెప్తున్నాడు, అబ్రహాం యొక్క దేవా. हालेलुया। హల్లెలూయా. अब हम आएंगे वचन दूसरे में। మరొక వచనానికి వద్దాం. 28वां अध्याय 13वां वचन। 28వ అధ్యాయం 13వ వచనం. उसी उत्पत्ति की पुस्तक 28वां अध्याय 13वां वचन। అదే ఆది కాండ పుస్తకంలో 28వ అధ్యాయం 13వ వచనం. और यहोवा उसके ऊपर खड़ा होकर कहता है, मैं यहोवा तेरे दादा अब्राहम का परमेश्वर, इसहाक का भी परमेश्वर हूँ। जिस भूमि पर तू लेटा है उसे मैं तुझको और तेरे वंश को दूंगा। మరియు యెహోవా వానికి పైగా నిలిచి, నేను నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చెదను. हालेलुया। హల్లెలూయా. उत्पत्ति 28वां अध्याय 13वां वचन में हम यहाँ पर जो है याकूब की जो है एक दर्शन को देखते हैं। ఇక్కడ 28వ అధ్యాయము 13వ వచనంలో మనం చూస్తున్నాం, యాకోబుకు ఒక దర్శనం కలిగిందని మనం చూస్తున్నాం. याकूब जो अपने माता पिता को छोड़कर पद्दनाराम के लिए निकल पड़ता है। యాకోబు తన తల్లిదండ్రులను విడిచి పద్దనారామ పట్టణమునకు వెళ్ళినప్పుడు मार्ग में वो कहीं पर जो है रात बिताने के लिए एक पत्थर लेकर तकिया बनाकर लेट जाता है। రాత్రి ప్రయాణంలో ఒక చోట నిలిచి ఒక రాయిని తీసుకుని దాని తలగడగా వేసుకుని దాని మీద పండుకున్నాడు. और जब रात को वो थका हुआ सो जाता है तो परमेश्वर उसको दर्शन में प्रकट होता है। ఎప్పుడైతే రాత్రి అలసిపోయి పడుకున్నాడు అప్పుడు ప్రభు ఒక దర్శనాన్ని उस చూపిస్తున్నాడు. दर्शन में वो देखता है कि स्वर्ग से लेकर पृथ्वी तक एक लंबी सीढ़ी है। అక్కడ దర్శనంలో చూస్తున్నాడు, పరలోకం నుండి భూమి మీద వరకు ఒక నిచ్చెన వంటిది నిచ్చెన వేయబడి ఉంది. और उस सीढ़ी में ऊपर से लेकर नीचे तक जो है स्वर्गदूत चढ़ रहे हैं और उतर रहे हैं। అక్కడ నిచ్చెన ద్వారా దేవదూతలు ఎక్కుచున్నారు, దిగుచున్నారు. और उस सीढ़ी के ऊपर में स्वर्ग के पास అక్కడ నిచ్చెన పైన, పరలోకం పైన
वह परमेश्वर को देखता है అక్కడ దేవుని చూస్తున్నాడు. और वहां से परमेश्वर याकूब से बात करता है। అక్కడ నుండి ప్రభు అయిన దేవుడు యెహోవా మాట్లాడుచున్నాడు యాకోబుతో. मैं यहोवा నేను యెహోవాను, तेरे दादा अब्राहम का परमेश्वर నీ తండ్రి నీ పితరుల తండ్రి అయిన అబ్రహాము, और इसहाक का भी परमेश्वर हूँ। నేను తండ్రి అయిన అబ్రహాము ఇస్సాకు దేవుడను. हालेलुया। హల్లెలూయా. ये पहली बार है परमेश्वर एक व्यक्ति के नाम को लेकर अपना परिचय देता है। ఇక్కడ మొట్టమొదటిసారిగా దేవుడు ఓ వ్యక్తి పేరెట్టి పరిచయం అనుగ్రహించి చెప్తున్నాడు मैं యాకోబుతో. अब्राहम का परमेश्वर నేను हूँ, అబ్రహాము దేవుడను, मैं तुम्हारे पिता इसहाक का నీ परमेश्वर యొక్క हूँ। తండ్రి యొక్క ఇస్సాకు దేవుడను. ये छोटी बात नहीं है। ఇది ఒక చిన్న విషయం కాదండి. हालेलुया। హల్లెలూయా. जब हम किसी व्यक्ति का परिचय के लिए नाम उठाते हैं, మనము ఎవరైతే వ్యక్తి కొరకు పరిచయం కొరకు ఒక పేరు ఎత్తితే, अपने आप का परिचय कराने के लिए किसी व्यक्ति का नाम लेते हैं, మన సొంతం పరిచయం చేయటానికి ఒక వ్యక్తి పేరు ఎత్తితే, वो व्यक्ति काफी जो है आदरणीय व्यक्ति होता है। ఆ వ్యక్తి అలాంటప్పుడు చాలా గౌరవనీయమైన వ్యక్తి అయి ఉండవచ్చు. कभी कभी बच्चे जो है अपने माता पिता का नाम लेते हैं, అప్పుడప్పుడు చిన్న పిల్లలు తన తండ్రులకు పేరు ఎత్తుతారు. मैं उनका बेटा हूँ, నేను ఆయన కుమారుడను, मैं उनकी जो है बेटी हूँ। నేను ఆయన కుమార్తెను. क्या आप मेरे पिता का नाम जानते हो? నీవు నా తండ్రి యొక్క పేరు తెలుసా? लोग यदि आपके पिता को अच्छी तरह जानते हैं, ఒకవేళ ప్రజలు తన తండ్రి యొక్కను బాగా తెలిస్తే, यदि आपका पिता प्रसिद्ध है, ఒకవేళ మీ తండ్రి చాలా ప్రసిద్ధుడైతే, आप अपने पिता का नाम बड़े इज्जत से लोगे। మీ యొక్క తండ్రి యొక్క పేరు చాలా గౌరవంగా ఎత్తుతారు. हालेलुया। हालेलुया। मैं पलाना का बेटा हूँ, నేను పలానా मैं కుమారుడను, पलाना का जो है बेटी हूँ। నేను పలానా కుమార్తెను. आप क्या मेरी माँ को जानते हो? నీవు నా తల్లికి తెలుసా? मेरी माँ जो है इसे प्रार्थना करने वाली फेमस औरत है। నా తల్లి ఒక ప్రార్థించే మంచి ఫేమస్ ప్రార్థన వీరురాలు. हालेलुया। హల్లెలూయా. आप चाहोगे कि आप ऐसे व्यक्ति का नाम लेके उनका नाम लेते ही आपका भी आदर बढ़ जाए। మీరు ఎలాగ అనుకుంటారంటే మీ పేరు ఎత్తిని పలానా పేరు ఎత్తే మీ గౌరవం కూడా పెరుగుతుందని అలాంటి పేరు మీరు ఎత్తాలని కోరుకుంటారు. हालेलुया। హల్లెలూయా. पहली बार है कि परमेश्वर सर्वशक्तिमान परमेश्वर एक व्यक्ति के नाम को लेकर अपना परिचय देता है। మొట్టమొదటిసారిగా ఆ దేవుడు మహాశక్తిమంతుడైన దేవుడు ఒక వ్యక్తి పేరెట్టి యాకోబుతో మాట్లాడుచున్నాడు. हालेलुया। హల్లెలూయా. बहुत ही बड़ी बात है। ఇది చాలా పెద్ద విషయం. जब परमेश्वर अब्राहम को प्रकट होता है, ఎప్పుడైతే అబ్రహాంకు ప్రభు దర్శనం ఇచ్చాడో, तो अब्राहम से कहता है कि मैं सर्वशक्तिमान परमेश्वर हूँ। అప్పుడు అబ్రహాంతో దేవుడు చెప్తున్నాడు, నేను సర్వశక్తుడైన దేవుడను. हालेलुया। హల్లెలూయా. जब परमेश्वर इसहाक को प्रकट होता है, ఎప్పుడైతే ఇస్సాకు దేవుడు తను ప్రదర్శించుకున్నాడో, तब परमेश्वर कहता है कि मैं तुम्हारे पिता का परमेश्वर हूँ। అప్పుడు దేవుడు అంటాడు, నీ తండ్రి యొక్క దేవుడను. लेकिन जब याकूब को परमेश्वर प्रकट होता है, ఎప్పుడైతే యాకోబుకి దర్శనం ఇచ్చాడో, प्रभु कहता है कि मैं तुम्हारे पिता का भी परमेश्वर हूँ, అప్పుడు ప్రభు అంటున్నాడు, నీ తండ్రి యొక్క దేవుడను కూడా, और मैं अब्राहम का परमेश्वर हूँ, అప్పుడు నేను అబ్రహాము దేవుడను కూడా, मैं इसहाक का परमेश्वर నేను हूँ। ఇస్సాకు దేవుడను. हालेलुया। హల్లెలూయా. तो इसका क्या अर्थ है? దీని అర్థం ఏమిటి? परमेश्वर अब्राहम का नाम को लेने के लिए भी गर्व महसूस कर रहा है। దేవుడు అబ్రహాం యొక్క పేరు ఎత్తడానికి ఆయన గర్వించుచున్నాడు. हालेलुया। హల్లెలూయా. मैं अब्राहम का परमेश्वर हूँ कहने के लिए परमेश्वर घमंड से कह रहा है। నేను అబ్రహాం యొక్క దేవుడని చెప్పడానికి చాలా గర్వంతో చెప్తున్నాడు. मैं इसहाक का परमेश्वर हूँ कहने के लिए प्रभु बहुत ही प्राउड फील कर रहा నేను है। ఇస్సాకు దేవుడని చెప్పుకొనటానికి దేవుడు చాలా గర్వంగా ఫీల్ मैंने చేస్తున్నాడు. जिन लोगों पर जो है आशा करके चुना, నేను ఎవరి మీద అయితే ఆశపడి ఎన్నుకున్నానో, मैंने जिनके लिए वाचाओं का देश देने के लिए जिनको मैंने चुन लिया, నేను ఎవరికైతే వాగ్దాన దేశంలో ఇవ్వాలని వాగ్దానాలు చేశానో, जिनके ऊपर मैंने पूरा अपना दर्शन को रखा, నేను ఎవరి మీద అయితే నా పరిపూర్ణమైన దర్శనంను అనుగ్రహించానో, ये लोग मेरी इच्छा को पूरा ఈ करेंगे, ప్రజలు నా చిత్తాన్ని నెరవేరుస్తారు. उन लोगों ने परमेश्वर की इच्छा को पूरा किया। ఆ ప్రజలు దేవుని చిత్తాన్ని నెరవేర్చారు. इसलिए परमेश्वर आज घमंड से कह रहा है याकूब से, याकूब मैं अब्राहम का परमेश्वर हूँ। అందుకే ప్రభు చాలా గర్వంతో చెప్తున్నాడు, యాకోబ్ నేను అబ్రహాం యొక్క దేవుడను. हालेलुया। హల్లెలూయా. तीसरा हम देखेंगे निर्गमन की पुस्तक 3 अध्याय में आइए। మూడవ చూద్దాం, నిర్గమకాండం 3వ అధ్యాయము. निर्गमन की पुस्तक 3 अध्याय, నిర్గమకాండం 3వ అధ్యాయము, उसका 6वां वचन को हम पढ़ेंगे। అది 6వ వచనం మనం फिर చదువుకుందాం. उसने कहा, మరియు ఆయన ఇలాగా, నేను मैं तेरा पिता का परमेश्वर और अब्राहम का परमेश्वर, इसहाक का परमेश्वर और याकूब का परमेश्वर हूँ। నేను
మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పగా तब मूसा ने जो परमेश्वर की ओर देखने से डरता था अपना मुंह ढांप लिया। అప్పుడు మోషే తన ముఖమును కప్పుకొని దేవుని వైపు చూడ వెరచెను. हालेलुया। హల్లెలూయా. यहाँ पर हम देखते हैं कि मूसा एक बार जो है जब वो मिस्र से भागकर जो है वह चला गया था, मिद्यान देश चला गया ఇక్కడ था। మనం చూస్తున్నాం మోషే ఒకసారి అది ఐగుప్తు- ఐగుప్తు దేశం నుండి తన మిద్యాను దేశానికి పారిపోయినప్పుడు मिद्यान में ही वो सेटल हो गया, वहां शादी कर लिया और वहीं पर जो है अपने ससुर का भेड़ बकरी को चराने लगा। మిద్యాను దేశంలోనే అక్కడ నివసించి అక్కడ పెళ్లి చేసుకుని అక్కడ యొక్క తన మామగారు యొక్క మందలను మేపుచూనే ఉండేవాడు. मूसा को अभी तक परमेश्वर का दर्शन कभी नहीं हुआ था। మోషేకు అప్పటి వరకు దేవుని దర్శనం ఎప్పటికీ కలగలేదు. अभी मिद्यान में रहते रहते लगभग 40 साल हो गए थे। ఇప్పుడు మిద్యానంలో నివసిస్తూ 40 సంవత్సరాలు जब గతించిపోయాయి. मूसा 80 साल का हो गया, ఎప్పుడైతే మోసే 80 సంవత్సరాలకి వచ్చాడో परमेश्वर मूसा को दर्शन देना चाहा। అప్పుడు దేవుడు మోషేకు దర్శనం ఇవ్వాలని కోరుకున్నాడు. तो वहां पर एक झाड़ियों में परमेश्वर प्रकट होता है। అప్పుడు ఒక పొదలో ప్రభు అక్కడ దర్శిస్తున్నాడు. प्रभु के उतर कर आने की वजह से वो झाड़ी जो है आग से जल रही थी। ప్రభువు దిగి వచ్చిన కారణం వలన ఆ పొద అగ్నితో वहां మండిపోయింది. परमेश्वर की महिमा उतर कर आ गई। అక్కడ దేవుని యొక్క మహిమ దిగి వచ్చింది. मूसा जो है उस दृश्य को देखने के लिए करीब जाता है ఆ మోషే ఆ దర్శనాన్ని చూడటానికి దగ్గరికి వెళ్ళాలని और तब ప్రయత్నించాడు. उस झाड़ियों में से परमेश्वर मूसा से बात करता है। అప్పుడు ఆ పొదలో నుండి ప్రభు అయిన దేవుడు మోసేతో మాట్లాడుచున్నాడు. मैं तेरे पिता का परमेश्वर నేను నీ తండ్రి యొక్క దేవుడను, और अब्राहम का परमेश्वर, అబ్రహాము దేవుడను, इसहाक का परमेश्वर, ఇస్సాకు దేవుడను, याकूब का परमेश्वर हूँ। యాకోబు దేవుడను. यहाँ पर 4 लोगों को परमेश्वर जो है उन लोगों के नाम को लेकर अपना परिचय देता ఇక్కడ है। నలుగురు వ్యక్తుల పేర్లు ఉంచి అక్కడ పరిచయం తాను పరిచయం पहले చేసుకుంటున్నాడు. उत्पत्ति में हम देखते हैं जब इसहाक को प्रकट हुआ तो सिर्फ अब्राहम के नाम से प्रकट हुआ। మొదట ఆది కాండంలో మనం చూస్తే ఇస్సాకు ప్రత్యక్షమైనప్పుడు అబ్రహాము తండ్రి యొక్క దేవుడిగా ప్రత్యక్షమయ్యాడు. जब याकूब को प्रकट हुआ तो तुम्हारे पिता इसहाक का और तुम्हारे दादा अब्राहम का 2 व्यक्तियों के नाम से प्रकट हुआ। అక్కడ మనం యాకోబు ప్రత్యక్షమైనప్పుడు తన తండ్రి యొక్క దేవుడుగా, ఇస్సాకు దేవుడుగా, తన అబ్రహాము దేవుడుగా కూడా అక్కడ ప్రత్యక్షమయ్యాడు. लेकिन जब यहाँ पर मूसा को प्रकट होता है కానీ ఇప్పుడు మోషేకు ప్రత్యక్షమైనప్పుడు 4 लोगों के नाम को वो लेता ఇక్కడ है। 4 వ్యక్తుల యొక్క పేర్లు मैं तुम्हारे చెప్తున్నాడు. पिता का परमेश्वर నేను हूँ। తండ్రి యొక్క దేవుడను. मूसा का पिता कौन था? మోసే యొక్క తండ్రి ఎవరు? अमराम। అమ్రాం. हालेलुया। హల్లెలూయా. प्रभु अमराम को नहीं भूले हैं। ప్రభువు అమ్రాంని మర్చిపోలేదు. परमेश्वर अमराम से प्रसन्न था। ప్రభు అమ్రాంతో చాలా సంతోషించాడు. हालेलुया। హల్లెలూయా. तो मैं तुम्हारे पिता अमराम का परमेश्वर हूँ నీ తండ్రి యొక్క అమ్రాం యొక్క దేవుడను. और तुम्हारे पितर अब्राहम का परमेश्वर हूँ, అప్పుడు నీ పితరు యొక్క అబ్రహాం యొక్క దేవుడను, इसहाक का परमेश्वर ఇస్సాకు हूँ, యొక్క దేవుడను, याकूब का परमेश्वर हूँ। యాకోబు దేవుడను. ये याकूब जो भागे जा रहा था भाई के डर से, ఈ యాకోబు తన సహోదరునితో పరిగెట్టుపోచున్నాడు. సహోదరులు భయంతో పరిగెట్టిపోచున్నాడు। తన సహోదరుడు భయంతో పరిగెట్టుపోచున్నాడు. उस याकूब जो जो अब लाबान को धोखा दिया है, अपने యాకోబు भाई को धोखा दिया है, ఆ లాబాన్ దగ్గరకు వచ్చినప్పుడు తన సహోదరునికి ఎలాగైతే మోసం చేశాడో, ये याकूब को जो है लाबान ने धोखा दिया है। ఈ యాకోబుకు తన లాబాన్ కూడా మోసం చేశాడు. इसने 2 पत्नियों से शादी किया है। ఆయన ఇద్దరు భార్యలతో పెళ్లి చేసుకున్నాడు. इतने सारे कमी घटी इसके जिंदगी में होने पर भी ఇన్ని కొలతలు కూడా తన జీవితంలో ఉండగా కూడా फिर भी ये परमेश्वर की इच्छा को पूरा करने वाला व्यक्ति बन गया। అయినా నువ్వు వ్యక్తి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వ్యక్తిగా మారిపోయాడు. हालेलुया। హల్లెలూయా. परमेश्वर की इच्छा किसी भी व्यक्ति के ऊपर यदि है तो ఒకవేళ దేవుని యొక్క చిత్తము ఏదో ఒక వ్యక్తిపై ఉంటే, దేవుని యొక్క ఉద్దేశము तब कितने भी चाहे उसकी जिंदगी में नकारात्मक बातें हो, ఎన్ని అయినా తన జీవితంలో నెగటివిటీ మాటలు విషయాలు జరిగినా, यदि वो उससे सब चीजों को भी पार करके तब भी परमेश्वर को पकड़ता है, ఒకవేళ ఆ వండిటిలో నుండి దాటుకొని అప్పుడు కూడా ఆ దేవుని పట్టుకుంటున్నాడు, परमेश्वर उसके जिंदगी में रखे वो उद्देश्य को पूरा करेगा। అప్పుడు దేవుడు తన జీవితంలో ఆయన జీవితంలో ఉంచిన ఉద్దేశాన్ని నెరవేర్చుతాడు. हालेलुया। हालेलुया। यहाँ पर याकूब के नाम को लेने के लिए परमेश्वर प्राउड फील कर रहा
है। ఇక్కడ యాకోబు పేరు ఎత్తడానికి దేవుడు గర్వంగా ఆలోచిస్తున్నాడు. आज हमारे वचन का टॉपिक है गॉड ऑफ ఈ एब्राहम। రోజు మన యొక్క విషయము సందేశము అబ్రహాం యొక్క దేవుడు. हालेलुया। तो హల్లెలూయా. आज हम अब्राहम की जिंदगी के बारे में ध्यान करेंगे అయితే ఈ రోజు మన అబ్రహాం యొక్క జీవితాన్ని గురించి మనం ధ్యానం कि చేయబోతున్నాం. क्यों परमेश्वर अब्राहम के नाम को लेने के लिए इतना प्राउड फील कर रहा है। ఎందుకు దేవుడు అబ్రహాం యొక్క పేరుని ఎత్తడానికి గర్వంగా ఆలోచిస్తున్నాడు. अब्राहम की वजह से इसहाक को भी वो आदर मिला। ఎందుకంటే అబ్రహాం మూలంగానే ఇస్సాకు కూడా ఆ గౌరవం అనుగ్రహించబడ్డది. अब्राहम की वजह से ही याकूब को भी वो आदर मिला। అబ్రహాం మూలంగానే ఆ యాకోబుకి ఆ గౌరవం అనుగ్రహించబడ్డది. अब्राहम की वजह से ही मूसा को वो आदर मिला। అబ్రహాం మూలంగానే మోషేకు ఆ గౌరవం అనుగ్రహించబడ్డది. अब्राहम की वजह से ही आज इजराइलियों को वो आदर मिल रहा है। అబ్రహాం మూలంగానే ఈ రోజు ఇజ్రాయెలుకు ఆ గౌరవం అనుగ్రహించబడుతుంది. ఆమేన్. ఆమేన్. तो आज हम अब्राहम के बारे में ध्यान करेंगे। అయితే ఈ రోజు అబ్రహాం గురించి మనం ధ్యానం एक बार చేయబోతున్నాం. नए नियम में भी आएंगे। ఒకసారి నూతన నిబంధనకు వస్తాం. मत्ती सुसमाचार 22वां अध्याय। మత్తయి సువార్త 22వ అధ్యాయము. मत्ती सुसमाचार 22वां अध्याय మత్తయి సువార్త 22వ అధ్యాయము उसका 32वां वचन मैं पढ़ रही हूँ। 32వ వచనాన్ని నేను చదువుతున్నాను. मैं अब्राहम का परमेश्वर और इसहाक का परमेश्वर और याकूब का परमेश्वर हूँ। నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనై ఉన్నాను. वह मरे हुओं का नहीं परंतु जीवितों का परमेश्वर है। సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు. हालेलुया। హల్లెలూయా. यहाँ पर परमेश्वर बता रहा है कि वह अब्राहम, इसहाक और याकूब का परमेश्वर है। ఇక్కడ దేవుడు చెప్తున్నాడు నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు దేవుడను. और वह जो है जो लोग वहां पर पुनरुत्थान है ये विश्वास नहीं कर रहे थे, అక్కడ ఎవరైతే ఉన్నారో పునరుత్థానం లేదని ఎవరైతే విశ్వసిస్తున్నారో, जो मर जाते हैं वो मर जाते हैं, दोबारा वो जी नहीं उठते हैं, ऐसा विश्वास करने वाला एक गुट था। అక్కడ ఒక సమూహం అక్కడ ఏముందంటే చనిపోయిన వారు చనిపోయినగానే ఉంటారు, మరలా తిరిగి లేవరని ఒక సమూహం ఉంది అక్కడ. और उस जो है गुट को सद्दुकी कहते हैं। ఆ సమూహాన్ని సద్దూకైలు అంటారు. तो सद्दुकी मानते थे कि जो मर जाते हैं वो कभी जीकर नहीं उठते हैं। అప్పుడు సద్దూకైలు సమూహం ఏం ఆలోచిస్తారంటే మృతమైన వారు మరగా తిరిగి లేవరని. और फरीसी विश्वास करते थे कि जो मरते हैं वो जी उठते हैं। పరిసయ్యులు ఏం ఆలోచిస్తారంటే చనిపోయిన వారు మరలా తిరిగి और यीशु లేస్తారని. मसीह में हम भी जो है हम ये विश्वास करते हैं कि जो मर जाते हैं वो दोबारा जिलाए जाते हैं। మనం కూడా ప్రభులో ఉన్నవారము, ప్రభులో నిద్రించిన వారు మరలా తిరిగి లేస్తారని. हालेलुया। హల్లెలూయా. दुनिया में काफी लोग हैं वो भी विश्वास करते हैं कि मरे वाले लोग दोबारा जी उठेंगे। లోకంలో చాలా మంది ఉన్నారు ఎలా విశ్వసిస్తున్నారంటే చనిపోయిన మరలా తిరిగి లేస్తారని. लेकिन वो उनका विश्वास यह है कि जब वो दोबारा उठेंगे तो किसी जानवर का या कीड़ा मकोड़े का रूप लेकर वो दोबारा जन्म लेंगे। కానీ వాళ్ళ విశ్వాసం ఏంటంటే తిరిగి లేచిన తర్వాత ఏదో జంతు రూపం, పురుగు రూపం, పాము రూపంగా లేస్తారని వారి యొక్క నమ్మిక. और वो ये मानते हैं कि एक मनुष्य का 7 जन्म होता है। వాళ్ళు ఏమి విశ్వసిస్తున్నారంటే ఒక మనుషుని యొక్క 7 జన్మాలు ఉంటాయి. हालेलुया। హల్లెలూయా. लेकिन बाइबल बताती है కానీ బైబిల్ చెప్తుంది एक मनुष्य एक बार माँ के गर्भ से जन्म लेता है, ఒక మనుషుడు తన తల్లికి గర్భమందు ఒక్కసారి జన్మిస్తాడు, फिर प्रभु में वो दोबारा जन्म लेता है తరువాత ప్రభువులో తిరిగి జన్మిస్తాడు, और उसके बाद वो शरीर में एक बार मर जाता है తరువాత ఆయన శరీరంలో ఒకసారి మరణిస్తాడు. और पुनरुत्थान के दिन परमेश्वर में जो मर जाते हैं प्रभु उसको दोबारा जिला उठता అప్పుడు है। పునరుత్థాన దినమున ప్రభువులో ఎవరైతే మరణిస్తారో వారు తిరిగి లేస్తారు. हालेलुया। హల్లెలూయా. यहाँ पर जो अद्भुत बात यीशु मसीह ने कहा, ఇక్కడ అద్భుతమైన మాట ప్రభు ఏం చెప్తున్నాడంటే परमेश्वर कहता है कि मैं अब्राहम का परमेश्वर, इसहाक का परमेश्वर और याकूब का परमेश्वर ఇక్కడ हूँ। దేవుడు చెప్తున్నా నేను అబ్రహాము, ఇస్సాకు దేవుడను. और जो है वह मरे हुओं का नहीं परंतु जीवितों का परमेश्वर है। అప్పుడు దేవుడు చెప్తున్నా నేను మృతులు కాదు సజీవులకే దేవుడని. मैं कहता हूँ कि मैं अब्राहम का परमेश्वर हूँ, నేను చెప్తున్నాను నేను అబ్రహాము దేవుడను, मैं इसहाक का परमेश्वर నేను हूँ, ఇస్సాకు దేవుడను, मैं याकूब का परमेश्वर నేను हूँ। యాకోబు దేవుడను. इन लोगों का नाम परमेश्वर जब वो शरीर में जीवित थे केवल तब नहीं ले रहा था। ఇక్కడ మనం చూస్తున్న వారు శరీరంలో ఉన్నప్పుడు అప్పుడే వీళ్ళ పేరు ఎత్తలేదు. जब मूसा को प्रकट हुआ तब ना तो अब्राहम जीवित था, ना इसहाक जीवित था, ना याकूब जीवित था। ఎప్పుడైతే మూసాకు ప్రత్యక్షమయ్యాడో దేవుడు అప్పుడు అబ్రహాం పేరెత్తినప్పుడు, ఇస్సాకు పేరెత్తినప్పుడు, యాకోబు పేరెత్తిన వారు ముగ్గురు కూడా అప్పుడు సజీవంగా లేరు. वे मर गए थे। అప్పుడు వారు చనిపోయారు. लेकिन అప్పటికి प्रभु का वचन कहता है कि मैं मुर्दों का परमेश्वर नहीं, मैं जीवितों का परमेश्वर కానీ हूँ। ప్రభు వాక్యం ఏం సెలవిస్తుంది, నేను మృతులో కాదు సజీవులకే దేవుడని. अब्राहम, इसहाक, याकूब सिर्फ शरीर को छोड़ गए,
అబ్రహాము ఇస్సాకు యాకోబు కేవలం శరీరాన్ని విడిచిపెట్టారు, लेकिन आत्मा में वो आज भी महिमा देह के साथ परमेश्वर के साथ जीवित है। కానీ ఆత్మలో వారు మహిమ దేవునితో వారు నివాసం ఉన్నారు. हालेलुया। हालेलुया। इसलिए अब्राहम का परमेश्वर कहलाने के लिए परमेश्वर जो है अभी भी वो लज्जित महसूस नहीं అందుకంటే करता, అబ్రహాము యొక్క దేవుడని చెప్పుకోవటానికి ఈ సమయానికి ఇప్పటికి కూడా ప్రభువు సిగ్గుపడటం లేదు. क्योंकि अब्राहम जीवित है। ఎందుకంటే అబ్రహాం జీవిస్తున్నాడు. हालेलुया। హల్లెలూయా. एक दृष्टांत को यीशु मसीह ने बताया था, ఒక ఉపమానాన్ని ప్రభు ఇలా చెప్తున్నాడు. जिसमें एक गरीब लाजर जो है मर जाता है। ఒక పేదరికమైన లాజర్ ఉన్నాడు అక్కడ, वो मर जाता है। అక్కడ చనిపోయాడు मर లాజర్. जाने के बाद स्वर्गदूत ले जाकर अब्राहम की गोद में उसे बैठाते हैं। అప్పుడు చనిపోయిన తర్వాత లాజర్ ని దేవదూత తీసుకెళ్లి అబ్రహాం యొక్క ఒడిలో వేసింది. अगर अब्राहम मर गया तो अब्राहम वहां पर जीवित कैसे था? ఒకవేళ అబ్రహాం చనిపోతే అక్కడ అబ్రహాం ఎలా జీవిస్తున్నాడు? सिर्फ मनुष्यों के लिए अब्राहम मर गया, కేవలం మనుషుల కొరకే అబ్రహాం చనిపోయాడు. इस शरीर के देह को अब्राहम ने छोड़ दिया, కేవలం ఈ దేహాన్ని అబ్రహాం విడిచిపెట్టాడు. लेकिन असल अब्राहम तो अभी भी जीवित है। కానీ నిజమైన అబ్రహాం ఇప్పటికీ జీవిస్తున్నాడు. सिर्फ अब्राहम ही नहीं, जितने भी पवित्र लोग मसीह यीशु में सो गए हैं वे सब जीवित हैं। కేవలం అబ్రహామే కాదు, ప్రభు యేసు ప్రభులు ఎంతమంది ప్రభులు నిద్రించారు, ఇప్పటికీ కూడా వారు జీవిస్తున్నారు. मैं आपको आज एक आशा दिलाना ఈ चाहती రోజు हूँ, మీకు ఒక నిరీక్షణ మీకు కలుగజేయబోచున్నాను. मसीह में जो माँ आपकी मर गई ప్రభువులో ఎవరైతే మీ తల్లి మరణించిందో, या आपका पिता प्रभु में रहकर जो सो गए हैं, లేకపోతే మీ తండ్రి ప్రభువులో నిద్రించాడు, आपके रिश्तेदार जो प्रभु में सो गए మీ हैं, బంధువులు ఎవరైతే ప్రభువులో నిద్రించారో, आप सोचते होंगे कि वो मर गए। మీరు అనుకుంటున్నారు వారు మరణించారని. पृथ्वी के ऊपर डेथ एनिवर्सरी मनाया जाता है, ఈ భూమి మీద డెత్ యానివర్సరీ జరుపుకుంటారు. वे सब जीवित है, उनका डेथ एनिवर्सरी मनाने की जरूरत नहीं है। వారందరూ జీవిస్తున్నారు, వారి కొరకు డెత్ యానివర్సరీ చేయవలసిన పని లేదు. हालेलुया। హల్లెలూయా. अब्राहम का परमेश्वर, इसहाक का परमेश्वर, याकूब का परमेश्वर है वह ఆయన దేవుడు అబ్రహాము ఇస్సాకు దేవుడైతే ఎవరైతే ఉన్నాడో, क्या अब्राहम का हम डेथ एनिवर्सरी मना सकते हैं? మనం అబ్రహాం యొక్క డెత్ యానివర్సరీ జరపగలుగుతామా? जिसे परमेश्वर कहता है कि वो जीवित है, उसका डेथ एनिवर्सरी हम मना सकते हैं? ఎందుకంటే దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు, అబ్రహాము దేవుడు అని చెప్పుకుంటున్నాడు, జీవిస్తున్న మనం జరపగలుగుతామా? तो जो पवित्र लोग प्रभु में सो गए हैं उनका डेथ एनिवर्सरी क्यों मना रहे हो? అయితే పరిశుద్ధులు ఎవరైతే ప్రభువులో నిద్రించారో వారి డెత్ యానివర్సరీ ఎందుకు वो జరుపుకుంటున్నారు? मर गए क्यों बोल रहे हो? వారు చనిపోయారని ఎందుకు చెప్తున్నారు? वो स्वर्ग में जीवित है, వారు పరలోకంలో జీవిస్తున్నారు. सिर्फ इस नाशमान पृथ्वी को छोड़ दिए हैं, కేవలం ఈ నాశనకరమైన ఈ భూమిని విడిచిపెట్టారు. प्रभु के घर में सुरक्षित है, बड़े आनंद के साथ ప్రభు है। యొక్క ఇల్లులో వాళ్ళు సురక్షితంగా చాలా సంతోషంగా ఉన్నారు. हमसे भी ज्यादा खुश है वो। మనకంటే చాలా అధికంగా సంతోషంగా ఉన్నారు. हालेलुया। హల్లెలూయా. जितने लोग भी मर गए हैं प्रभु में, ఎంతమంది అయితే ప్రభువులో నిద్రించారో उनको याद करके वो मर गए सोचकर रोने की जरूरत नहीं है। వారిని జ్ఞాపకం చేసుకొని వారు మరణించారని ఏడవలసిన పని లేదు. हालेलुया। హల్లెలూయా. वे है, వారు ఉన్నారు, प्रभु के साथ है। ప్రభువుతో ఉన్నారు. हालेलुया। हालेलुया। हमारा परमेश्वर जीवितों का परमेश्वर है, మన దేవుడు సజీవులకు దేవుడు, मुर्दों का परमेश्वर नहीं है। మృతులకు దేవుడు కాదు. हमारा परमेश्वर जीवित परमेश्वर है, మన దేవుడు జీవము గల దేవుడు. वो मुर्दा परमेश्वर नहीं है। ఆయన మృతమైన దేవుడు కాదు. अब आएंगे हम उत्पत्ति की पुस्तक 12वां अध्याय में। ఇప్పుడు వస్తాం మనం ఆదికాండం 12వ అధ్యాయము. उत्पत्ति 12वां अध्याय में इस अब्राहम को पहली बार प्रभु ने दर्शन दिया। ఇక్కడ ఆదికాండం 12వ మొట్టమొదటిసారిగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు అబ్రహాముకి. एक साधारण मनुष्य था अब्राहम, ఒక సాధారణమైన వ్యక్తి అబ్రహాము. मूर्ति की पूजा करने वाला एक जो है अन्य जाति व्यक्ति था, విగ్రహాలను ఆరాధించే ఒక అన్యజనుడు, एक मेहनत करने वाला व्यक्ति था, ఒక కష్టపడే వ్యక్తి, और ये जो है एक जो है ईमानदार व्यक्ति था। ఒక చాలా నీతిమంతుడు, नीतिमंत कादू, यथार्थवंत। యథార్థవంతుడు. तो इस अब्राहम को परमेश्वर दर्शन देता है। అయితే అబ్రహాంకి దేవుడు దర్శనం ఇచ్చాడు. 12वां अध्याय 1 से लेकर मैं वचन 5 तक पढ़ना चाहूंगी। నేను 12వ అధ్యాయం 1 నుండి 5వ వచనం వరకు यहोवा చదవాలనుకుంటున్నాను. ने अब्राहम से कहा, अपने देश और अपने कुटुंबियों और अपने पिता के घर को छोड़कर उस देश में चला जा जो मैं तुझे दिखाऊंगा, और मैं तुझसे एक बड़ी जाति बनाऊंगा, तुझे आशीष दूंगा और तेरा नाम महान करूंगा, तू आशीष का मूल होगा। जो तुझे आशीर्वाद दे उन्हें मैं आशीष दूंगा, और जो तुझे कोसे उसे मैं शाप दूंगा।
और भूमंडल के सारे कुल तेरे द्वारा आशीष पाएंगे। यहोवा के इस वचन के अनुसार अब्राहम चला और लूत भी उसके संग चला। और जब अब्राहम हारान देश से निकला उस समय वह 75 वर्ष का था। इस प्रकार अब्राहम अपनी पत्नी सारै और अपने भतीजे लूत को और जो धन उन्होंने इकट्ठा किया था और जो प्राणी उन्होंने हारान में प्राप्त किए थे सबको लेकर कनान देश में जाने को निकल चला और वे कनान देश में आ गए। యెహోవా నీవు లేచి నీ దేశం నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదంగా నుండువు. నిన్ను ఆశీర్వదించి వారిని ఆశీర్వదించెదను, నిన్ను దూషించి వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రాముతో అనగా యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్లు ఈడుగలవాడు. అబ్రాము తన భార్య అయిన సారాయిని తన సహోదరుని కుమారుడైన లోతును హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని వారు సంపాదించిన సమస్తమైన వాటిని తీసుకొని కనాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కనాను దేశమునకు వచ్చిరి. जब परमेश्वर ने अब्राहम को बुलाया तो अब्राहम एक मिडिल क्लास फैमिली से रिलेटेड था, ఎప్పుడైతే అబ్రహాముని దేవుడు పిలిచారో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందినవాడు. क्योंकि उसके पास खुद की कुछ धन जो है उसके पास था। అప్పుడు తాను సంపాదించిన కొంత ధనం ఆయన యొద్ద కేవలం ఉంది. वो सब धन जानवर जो पशु जो उसने कमाए थे वो सब लेकर कनान जाता है, वचन में लिखा है। అప్పుడు వాక్యంలో ఏం సెలవిస్తుందంటే ఆయన సంపాదించిన సమస్త ఆస్తిని కొంతమందిని తీసుకుని వెళ్ళాడని వాక్యం సెలవిస్తుంది. जब प्रभु उसे आशीष का जो भविष्यवाणी या उससे वाचा बांधता है, ఎప్పుడైతే అబ్రహాముతో తన ఆశీస్సుల కొరకు ఎప్పుడైతే వాగ్దానాన్ని నిబంధన చేస్తున్నాడో उसमें से एक वाचा ऐसा है कि मैं तुम्हारे नाम को बड़ा करूंगा। వాటిలో ఒక నిబంధన ఏంటంటే నీ నామమును గొప్ప చేయుదును. हालेलुया, హల్లెలూయా. वही हम देख रहे हैं, द गॉड ऑफ एब्राहम। అదే మనం చూస్తున్నాము అబ్రహాం యొక్క దేవుడు. हालेलुया, హల్లెలూయా. इससे बड़ा और कुछ नाम किसी का हो नहीं सकता कि परमेश्वर उसके नाम को लेकर अपना परिचय कराता है कि आई एम द गॉड ऑफ एब्राहम। ఇంతకంటే గొప్ప పరిచయం గొప్ప ఆదరణ ఏమైనా లేదు. ఎందుకంటే దేవుడు సొంతంగా పరిచయం చేస్తున్నాడు, నేను అబ్రహాం యొక్క దేవుడను. हालेलुया, హల్లెలూయా. पृथ्वी में चाहे कितने भी बड़े बड़े नामी व्यक्ति क्यों ना आए हो, ఎందుకంటే ఎంత ఎంత పెద్దలో పేరు పొందిన ప్రఖ్యాతిగాంచిన వ్యక్తులు వచ్చినా, कितने भी फेमस व्यक्ति आए हो, ఎంత ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు या వచ్చినా, आज के दिनों में कितना भी बड़ा फेमस व्यक्ति आपको नजर आता हो, లేక ఈ దినంలో మీకు ఏదైనా ప్రసిద్ధిగాంచిన వ్యక్తి కనబడినా, कि न्यूज खोलने से ही उस व्यक्ति का नाम, ఎందుకంటే న్యూస్ విప్పిన వెంటనే यूट्यूब యొక్క खोलने పేరు. से उस व्यक्ति का नाम, ఎందుకంటే న్యూస్ విప్పిన వెంటనే ఆయన పేరు, कहीं पर भी देखो वही व्यक्ति का ఎక్కడ नाम। చూసినా ఆయన పేరు. आप सोचेंगे कि बड़ा नाम है तो बड़ा व्यक्ति है, మీరు అనుకుంటారా పెద్ద పేరంటే పెద్ద వ్యక్తి అని. लेकिन प्रभु के वचन में यदि हम देखें, కానీ మన ప్రభు యొక్క వాక్యంలో చూస్తే जिसके नाम को लेकर परमेश्वर अपना परिचय करता है, ఏ వ్యక్తి పేరు ఎత్తైతే తన్ను తాను పరిచయం చేసుకుంటున్నాడో దేవుడు, उससे बड़ा व्यक्ति और कोई नहीं हो सकता। అంతకంటే గొప్ప వ్యక్తి ఎవరు అయి ఉండరు. प्रभु ने बोला कि अब्राहम मैं तुम्हारे नाम को ऊंचा करूंगा, ప్రభు చెప్తున్నాడు, అబ్రహాం నీ నామమును నేను గొప్ప और చేయదును. परमेश्वर ने उनके नाम को ऐसा ऊंचा किया कि वह खुद कह रहा है कि मैं अब्राहम का परमेश्वर हूँ। అలాగే దేవుడు నిశ్చయంగా తన పేరును గొప్ప చేశాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, నేను అబ్రహాం యొక్క దేవుడనని. हालेलुया, హల్లెలూయా. क्यों परमेश्वर ने अब्राहम के नाम को ऐसा ऊंचा किया? ఎందుకు అబ్రహాం యొక్క పేరుని ఆయన నామాన్ని ఉన్నతంగా హెచ్చించాడు? कौन सी खास बात थी कि परमेश्वर खुद अपना परिचय बोल रहा है कि मैं अब्राहम का परमेश्वर हूँ? ఏమి ఆ విషయంలో ఉంది? ఆయన విషయంలో ఏముంది? ప్రభువు చెప్తున్నాడు, నేను అబ్రహాం యొక్క దేవుడనని. आज उसे हम गहराई से देखेंगे। ఈ రోజు మనం లోతుగా మనం చూడబోతున్నాం. हालेलुया, హల్లెలూయా. परमेश्वर जब अब्राहम से बात करता तो अब्राहम ने उसे विश्वास किया। అబ్రహాముతో ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో అబ్రహాము విశ్వసించాడు. ये फर्स्ट टाइम था अब्राहम को परमेश्वर का दर्शन हुआ। మొట్టమొదటిసారిగా దేవుడు ప్రత్యక్షమైనది ఇదే మొట్టమొదటిసారి అబ్రహాముకు. किसी को भी पहला बार परमेश्वर दर्शन देता है तो उस व्यक्ति के अंदर बहुत ज्यादा विश्वास उत्पन्न हो जाता है। ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా దేవుడు ఎవరి వ్యక్తి మీద ప్రత్యక్షమవుతాడో చాలా విశ్వాసం కలుగుతుంది ఆయనలో.
कोई अगर पहली बार प्रभु का दर्शन देखता है तो वो दर्शन से वो व्यक्ति का जिंदगी में बहुत जो है बदलावट आता है। ఎవరు ఏ వ్యక్తి అయినా మొట్టమొదటిసారిగా దేవుడు ప్రత్యక్షాన్ని చూస్తాడో ఆ వ్యక్తిలో చాలా విశ్వాసం, చాలా సంతోషం కలుగుతుంది. पहली बार परमेश्वर किसी को छूता है तो वो पहला टच उसके जिंदगी में बहुत प्रभाव डालती है। మొట్టమొదటిసారిగా దేవుడు ఎవరు తాకుతాడో, ఎవరు ముట్టుతాడో చాలా ప్రభావం చూపుతుంది ఆ వ్యక్తి యొక్క జీవితంలో. अब्राहम की जिंदगी में भी ऐसा ही था। అబ్రాహాము జీవితంలో కూడా అలాగే జరిగింది. फर्स्ट टच ने उसके जिंदगी में बड़ा परिवर्तन लेकर ఒక आया। మొట్టమొదటి తాకిడి ద్వారా ఆయన జీవితం మారిపోయింది. पहला दर्शन ने उसके जिंदगी में बड़ा जो है एक प्रेरणा को लेकर आ गया। మొట్టమొదటి ప్రత్యక్షత ద్వారా ఆయన జీవితం గొప్ప ప్రేరేపణ కలిగించింది. और जो है उसने निर्णय ले लिया कि जैसा परमेश्वर ने बोला है मैं सब कुछ छोड़कर, अपने देश को छोड़कर, अपने रिश्तेदारों को छोड़कर, अपने फैमिली को लेकर मैं जहां परमेश्वर जाने के लिए कहता है मैं निकल पड़ूंगा। అప్పుడు గొప్ప నిర్ణయాన్ని ఏం తీసుకున్నాడంటే, ప్రభు ఎక్కడ చూపిస్తున్నాడో, ప్రభు ఎక్కడ చెప్తున్నాడో, నేను నా బంధువుల యొద్ద నుండి, నా దేశం నుండి, నా బంధువుల మిత్రుల అన్ని దేశం నుండి నేను వెళ్ళిపోతానని हम నిర్ణయించుకున్నాడు जानते हैं कि అబ్రహాము. परमेश्वर ने अब्राहम को एड्रेस नहीं दिया था, ఎందుకంటే మనకు తెలుసు అబ్రహాంకి దేవుడు అడ్రస్ ఇవ్వలేదు, लेकिन विश्वास से वो निकल पड़ा। కానీ విశ్వాసంతో जहां బయలుదేరాడు. परमेश्वर चलाएगा मैं जाते जाऊंगा, దేవుడు ఎక్కడైతే నడిపించాలనుకుంటే నేను వెళుతూనే जहां ఉంటాను. जहां मार्ग खोलेगा, जैसे जैसे चलाएगा मैं चलते जाऊंगा। ఎక్కడెక్కడైతే మార్గం తెరవబడతాదో, ఎక్కడెక్కడైతే ప్రభు నడిపిస్తాడో నేను వెళుతూ ఉంటాను. और अब्राहम निकलकर कनान देश में पहुंच जाता है, అప్పుడు అబ్రహాం బయలుదేరి కనాను దేశకి వచ్చి చేరిపోయాడు. और कनान देश में प्रभु के लिए वेदी बनाता है, प्रार्थना करता है। అప్పుడు కనాను దేశంలో దేవుని కొరకు బలిపీఠం కడతాడు, ప్రార్థిస్తాడు. कुछ समय यानी कुछ 1 साल वहां रहने के बाद కొన్ని దినాలు, ఒక సంవత్సరం ఉండిన తర్వాత वहां पर अकाल पड़ा। అక్కడ కరువు సంభవించింది. अकाल को देखकर अब्राहम परेशान हो गया ఆ కరువును చూసి చాలా సతమతం అయిపోయాడు. और तुरंत उसने निर्णय लिया कि चलो कुछ दिन के लिए मैं मिस्र चला जाऊंगा। అప్పుడు నిర్ణయం తీసుకున్నాడు, నేను కొన్ని రోజుల కొరకు నేను ఐగుప్తు దేశానికి వెళ్ళిపోతాను. और मिस्र जाने के बाद वो अपनी पत्नी से कहता है कि तुम बहुत सुंदर हो, इसलिए मिस्री यदि देखेंगे तो तुम्हें जो है तुम्हारे कारण मुझे मार देंगे, इसलिए एक दया करना, जहां भी तू जाए तो एक कहना कि मैं तुम्हारा भाई हूं और तू मेरी बहन है। ఐగుప్తు దేశానికి బయలుదేరిన తర్వాత తన భార్యతో అంటున్నాడు, మనం ఐగుప్తు దేశానికి వెళ్ళిన తర్వాత నువ్వు చాలా చక్కని దానవు, అందమైన దానవు, ఎవరైనా నిన్ను అడిగితే అప్పుడు నువ్వు ఎలా పరిచయం చేసుకుంటున్నావు అంటే, నువ్వు నా చెల్లెని పరిచయం చేసుకో, ఎందుకంటే నీ ద్వారా నేను తప్పించబడతానని. और सारा ने भी मान लिया। అక్కడ సారా కూడా ఒప్పుకుంది. और मिस्रियों ने जब देखा कि सच में उसकी पत्नी, उसने नहीं पता था कि वो पत्नी है, सच में वो स्त्री बहुत सुंदर है, तो जाकर जो है राजा को बताए। అప్పుడు ఐగుప్తులు చూసిన తర్వాత అబ్రహాం యొక్క భార్యను చూసిన, నిజంగా ఈమె చాలా అందంగా ఉందని అప్పుడు ఐగుప్తు యొక్క రాజుకు తెలియపరుస్తారు అక్కడ ఉన్న ప్రజలు. हम जानते हैं कि फिरौन जो है सारा को अपने घर ले जाता है, అప్పుడు మనకు తెలుసు ఫరో సారాని తన గృహానికి తీసుకుని వెళ్తాడు. उसे शादी करने के लिए, अपनी पत्नी बनाने के అక్కడ लिए। వివాహం చేసుకుంటే తన భార్యగా చేర్చుకొనటానికి. हालेलुया। హల్లెలూయా. ये घटना जब घटी होगी तो अब्राहम को कैसा लगा ఈ होगा। సంఘటన జరిగిన తర్వాత అబ్రహాంకి ఏం కలిగి ఉండవచ్చు? जब पहली बार प्रभु ने दर्शन दिया था अब्राहम को, ఎప్పుడైతే మొట్టమొదటిసారిగా దేవుడు ప్రత్యక్షమయ్యాడో, प्रभु ने बोला कि मैं तुम्हें अनेक जातियों का पिता बनाऊंगा, అక్కడ ప్రభు చలవిస్తున్నాడు, నిన్ను అనేక జనములకు తండ్రిగా చేస్తానని. मैं तुम्हें बहुत ब्लेस करूंगा, तुम्हारा संतान जो है पूरे जो है सब जगह फैल जाएंगे। నేను చాలా దీవిస్తాను, నీ సంతానము అనేకమైన స్థలాలు విస్తరిస్తాయని ప్రభు వాగ్దానం ఇచ్చాడు. अभी अब्राहम का पूरा विश्वास वाचा के ऊपर है ఇప్పుడు అబ్రహాం యొక్క పూర్ణ విశ్వాసం ఆ వాగ్దానం మీద ఉంది. कि परमेश्वर ने बोला कि मेरे नाम को बड़ा करेगा, मुझे आशीषित करेगा और मेरे संतान को बहुत बढ़ाएगा। ఎందుకంటే ప్రభువు చెప్పాడు, నన్ను దీవిస్తాడని, నా సంతానం విస్తరిస్తాడని, నా నామమును గొప్ప చేస్తాడని ప్రభు వాగ్దానం చేశాడని. अभी वाचा कहां से पूरा होना है? पत्नी के द्वारा ही पूरा होना है। ఎందుకంటే వాగ్దానం ఎలా నెరవేరాలి? అది భార్య ద్వారానే నెరవేరాలి. और जहां से वाचा पूरा होना था, शैतान ने उसे ही जो है किडनैप करके लेके चला गया। ఎవరి ద్వారా అయితే ఆ వాగ్దానం నెరవేర్చబడాలో సాతాను ఆమెనే కిడ్నాప్ చేశాడు. अभी अब्राहम का विश्वास कैसे होना चाहिए? ఇప్పుడు అబ్రహాం యొక్క విశ్వాసం ఎలాగుండాలి? हे परमेश्वर, तूने बोला कि मुझे संतान देगा, मुझे ऐसी आशीष देगा, अभी तो आपके ऊपर विश्वास करके मैं यहाँ आ गया, अभी पत्नी भी चली गई। ప్రభువా నీ మీద విశ్వసించి ఇక్కడికి వచ్చాను, ప్రభువా నీవన్నావు, ప్రభు నన్ను ఆశీర్వదిస్తావు, దీవిస్తావు, నా సంతాన అభివృద్ధి చేస్తావని. ప్రభువా ఇక్కడైతే ఆమెను కూడా ఎత్తుకుపోయారని.
बच्चा दोगे बोले बच्चा छोड़िए, अभी तो पत्नी भी चली गई। పిల్లలు ఇస్తానన్న పిల్లలు విడిచిపెట్టే భార్య కూడా వెళ్ళిపోయింది. हालेलुया। హల్లెలూయా. कई बार विश्वास की परीक्षा हमारी जिंदगी में ऐसे ही आती है। అప్పుడప్పుడు విశ్వాసం యొక్క పరీక్షలు ఇలాగే జరుగుతుంటాయి. परमेश्वर हमसे वाचा बांधता है, ప్రభు మనతో వాగ్దానం చేస్తాడు. लेकिन हमारी गलतियों की वजह से कुछ परेशानी में हम पड़ जाते కానీ हैं। మన తప్పుల వల్ల కొన్ని సమస్యలు ఇరుక్కుపోతాం. यहाँ मैं ये नहीं बोलूंगी कि परमेश्वर के द्वारा हुआ। ఇక్కడ నేను ఇది చెప్పటం లేదు ఇక్కడ దేవుని ద్వారా కలిగిందని. परमेश्वर झूठ बोलने के लिए नहीं कहता है। దేవుడు అబద్ధం మాట అని చెప్పటం లేదు. प्रभु ने उसे मिस्र जाने के लिए नहीं कहा। ప్రభు అక్కడ చెప్పలేదు నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళమని. प्रभु ने नहीं बोला कि जाकर सबको बोलो कि तू उसका भाई है, तू उसका भाई है। అక్కడ దేవుడు చెప్పలేదు నువ్వు అక్కడ అన్న అక్కడ చెల్లివని చెప్పమని చెప్పలేదు అక్కడ దేవుడు. उसकी गलती थी, ఆయన తప్పది. डर के मारे उसने झूठ बोला భయంతో అబద్ధం ఆడాడు. और वो झूठ के वजह से बड़ा नुकसान उससे होने वाला था। అబద్ధం ద్వారా చాలా గొప్ప నష్టం జరగబోచున్నది. लेकिन उस परिस्थिति में भी अब्राहम ने परमेश्वर के ऊपर कुछ भी सवाल नहीं किया। కానీ ఆ పరిస్థితుల్లో కూడా దేవుని మీద ఏ ఒక్క ప్రశ్న కూడా ఎత్తలేదు. हालेलुया। హల్లెలూయా. अब्राहम ने प्रार्थना जरूर किया होगा కానీ ప్రార్థన చేసి ఉండవచ్చు. कि प्रभु मेरी पत्नी को बचा ले, ప్రభువా నా భార్యని తప్పించండి. मेरे पत्नी को वापस लेकर आ ప్రభువా నా जा। భార్యని మరలా मैंने తీసుకుని गलती రండి. बोला प्रभु, ప్రభువా నేను తప్పు చెప్పాను. प्रभु मुझे बचा ले, ప్రభువా నన్ను मेरी కాపాడండి. पत्नी को वापस कर दे। నా భార్యని తీసుకుని మరలా रात నాకు भर सोए ఇప్పించండి. बिना प्रार्थना किया होगा। రాత్రంతా మెలుకు ఉండి ప్రార్థించి ఉండవచ్చు. हालेलुया। హల్లెలూయా. हमारी जिंदगी में कई बार जो है अद्भुत होने वाला लगता है, उससे बड़ी बुरी दुर्घटना हो जाती కానీ है। కొన్నిసార్లు మన జీవితంలో అద్భుతం ఇదిగో జరగబోతుంది అన్నప్పుడు గొప్ప వింత గొప్ప జరుగుతాయి అప్పుడప్పుడు. लेकिन उस वक्त भी अब्राहम ने अपने विश्वास को नहीं छोड़ा। కానీ అప్పటే కూడా అబ్రహాము తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు. हमें भी अपने विश्वास को नहीं छोड़ना चाहिए। మనం కూడా మన విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. चाहे कितना भी बुरा हो जाए, वाचा देने वाला परमेश्वर कभी झूठ नहीं बोलता है। ఎందుకంటే మన జీవితంలో ఎన్న గొప్ప నష్టాలు కార్యాలు జరిగినా దేవుడు వాగ్దానం ఇచ్చాడు ఖచ్చితంగా నెరవేరుతుందని అబ్రహాం ने विश्वास నమ్మాలి. किया। అబ్రహాం విశ్వసించాడు. वहां पर अद्भुत क्या होता है कि उसकी पत्नी के बदले जो है अब्राहम को बहुत सारे गिफ्ट मिलते हैं। అక్కడ ఏం జరుగుతుంది అక్కడ తన భార్యకు బదులుగా చాలా బహుమానాలు అబ్రహాంకి అనుగ్రహించబడ్డాయి. उस वचन को मैं पढ़ना चाहूंगी। నేను వాక్యాన్ని చదవాలని ఆశపడుతున్నాను. 16वां वचन से पढ़ रही हूँ, 12वां अध्याय। और फिरौन ने उसके कारण अब्राहम की भलाई की और उसको भेड़ बकरी, गाय बैल, दास दासियां, गधे गधियां और ऊंट मिले। అతడు ఆమెను బట్టి అబ్రహాముకి మేలు చేస్తును, అందువలన అతనికి గొర్రెలు గొడ్లు మగగాడిదలు దాసులు పనికెత్తలు ఆడుగాడిదలు ఒంటెలు ఇవ్వబడెను. अब्राहम को खुश हो जाना चाहिए था। అబ్రహాం చాలా సంతోషించవలసిన విషయం. पत्नी के बदले संपत्ति मिल गई है। భార్యకు బదులుగా చాలా సంపద चलो అనుగ్రహించబడ్డారు. पत्नी जाने दो, భార్యని వెళ్ళిపోనేవండి. दूसरी पत्नी को मैं शादी कर सकता ఇంకొక हूँ, భార్య నేను పెళ్లి पैसा చేసుకోవచ్చు. मिल गया काफी है। ఎందుకంటే ధనం అనుగ్రహించబడదు అది कभी చాలు. कभी परमेश्वर परीक्षा करता है। అప్పుడప్పుడు దేవుడు కొన్ని పరీక్షలు పెడతాడు. पत्नी से ज्यादा धन संपत्ति को प्यार करते हो ఒక कि? భార్య కంటే ధన సంపదను ప్రేమిస్తున్నావా? बहुत सारे ऑफर्स मिल सकते చాలా हैं। ఆఫర్స్ రావచ్చు. पत्नी को बेचने से ये मिलेगा। భార్యని అమ్మితే ఇది మీకు దొరుకుతాది. दुनिया में बहुत चलता है। ఎందుకంటే లోకంలో చాలా జరుగుతున్నాయి. प्रमोशन के लिए पत्नी को बेच देते हैं, ప్రమోషన్ కొరకు తన భార్యను అమ్మి వేస్తున్నారు. बच्चों को बेच देते हैं। పిల్లలను అమ్మి వేస్తున్నారు. हालेलुया। హల్లెలూయా. दहेज के लिए अपने बेटे को जो है किसी भी अभक्ति लड़की से शादी करने के लिए बेच देते हैं। కట్నం కొరకు తల్లిదండ్రులు ఏ వ్యక్తితో కూడా పెళ్లి ఇచ్చివేయడానికి సిద్ధపడుతున్నారు. लड़की चर्च जाओ नहीं जाओ, गवर्नमेंट जॉब है, वो पैसा मिल जाएगा, दहेज मिल जाएगा सोचकर अपने लड़के को बेच देते हैं। ఎందుకంటే ఆ పిల్ల చర్చికి వెళ్ళినా వెళ్ళకపోయినా పర్లేదు ఎందుకంటే గవర్నమెంట్ జాబ్ అయిన వ్యక్తుడు చాలా కట్నం వస్తుందని అమ్మి వేస్తున్నారు. हालेलुया। హల్లెలూయా. अब्राहम को धन संपत्ति मिला बोल के खुश नहीं हो गया। అక్కడ అబ్రహాంకి ధన సంపద దొరికిన అక్కడ సంతోషించలేదు. हालेलुया। హల్లెలూయా. परमेश्वर ने फिरौन के ऊपर विपत्तियां डाली ఎందుకంటే దేవుడు ఫరో మీద చాలా విపత్తులు వేశాడు. क्योंकि अब्राहम ने प्रार्थना किया था ఎందుకంటే అబ్రహాం ప్రార్థించాడు. और जो है पत्नी भी वापस आ गई। అప్పుడు భార్య తిరిగి వచ్చింది. और वचन पढ़ना चाहूंगी, ఆ వాక్యాన్ని చదవాలనుకుంటున్నాను. 19 वचन 20 वचन। 19:20 तूने क्यों कहा कि वह तेरी बहन है? मैंने उसे अपनी ही पत्नी बनाने के लिए लिया, परंतु अब अपनी पत्नी को लेकर यहाँ से चला जा
और फिरौन ने अपने आदमियों को उसके विषय में आज्ञा दी और उन्होंने उसको और उसकी पत्नी को सब संपत्ति सहित जो उसकी थी विदा कर दिया। ఈమె నా సహోదరి అని ఎలా చెప్పితివి? నేనామెను నా భార్యగా చేసుకుందునేమో. అయితేనేమి, ఇదిగో నీ భార్య, ఈమెను తీసుకొని పొమ్మని చెప్పాను. మరియు ఫరో అతని విషయమై తన జనులకు ఆజ్ఞాపించినందున వారు అతని భార్యను అతని కలిగిన సమస్తమును పంపివేసిరి. हालेलुया। హల్లెలూయా. अब्राहम के साथ बड़ी बुराई हुई थी, ఇక్కడ అబ్రాహాంకు గొప్ప నష్టం జరగబోచున్నది. लेकिन परमेश्वर ने उस बुराई को भलाई में बदल डाला। కానీ అది గొప్ప నష్టాన్ని మేలుగా మార్చి వేస్తాడు దేవుడు. हालेलुया। హల్లెలూయా. जिसके ऊपर परमेश्वर की योजना होती है, ఎవరి మీద దేవుని యొక్క ఉద్దేశం ఉంటుందో, परमेश्वर का दृष्टि जिसके ऊपर होता ఎవరి है, మీద దేవుని యొక్క కనుదృష్టి ఉంటుందో, परमेश्वर की संतान के जिंदगी में దేవుని యొక్క సంతానం మీద जब कभी लगता है कि बुराई हो रही है, ఎప్పుడెప్పుడైతే మనకు అనిపిస్తుందో గొప్ప ఆపద సంభవిస్తుందని, हमारी गलतियों के वजह से बुराई होती है, మన తప్పుల వల్ల మన మీద ఆపద लेकिन వస్తుంది, परमेश्वर उससे भी भलाई में बदल అని देता దేవుడు है। వాటిని కూడా మేలుగా మార్చి వేస్తాడు. पत्नी भी सुरक्षित मिल गई, అప్పుడు భార్య కూడా సురక్షితంగా पत्नी అనుగ్రహించబడ్డాది. के साथ साथ बहुत सारी संपत्ति भी मिल गई। ఆ భార్యతో కూడా చాలా సంపద అనుగ్రహించబడ్డాది. हालेलुया। హల్లెలూయా. प्रभु पर भरोसा रखने वालों के जिंदगी में, परमेश्वर से प्रेम करने वालों के जिंदगी में सारी बुराई को परमेश्वर भलाई में बदल देता है। ఎందుకంటే ప్రభువుని విశ్వసించేవారు, ప్రభువుని నమ్మేవారు జీవితంలో ఎన్ని గొప్ప వింతలు ఆపదలు జరిగిన అన్ని మేలు కొరకు అవి మారిపోతాయి. हालेलुया। హల్లెలూయా. वचन 13वां अध्याय में हम आएंगे। మనము 13వ అధ్యాయానికి వద్దాం. 13वां अध्याय में यदि 1 से लेकर 6 वचन तक यदि हम पढ़े, ఒకవేళ 13వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు చదివితే अब्राहम और लूत के जो है दोनों की संपत्ति बहुत बढ़ जाती है, हम देखते हैं। అబ్రహాముకి లోతుకుని చాలా సంపద చాలా అధికంగా విస్తరించిందని మనం చూస్తున్నాం. तब तक वो जॉइंट फैमिली थे, అప్పుడు వరకు వారు కలిసి ఉండేవారు. लेकिन जैसे ही उनकी संपत्ति बढ़ने लगी ఎప్పటి వరకు అయితే వాళ్ళ సంపద విస్తరించిందో, और वो जो प्लेस में वो रहते थे, वो जगह उनके लिए जो है काफी नहीं था, అప్పుడు ఏ స్థలం అయితే ఉన్నారో ఆ స్థలం వారికి సరిపోలేదు. तो इस वजह से अब्राहम और लूत को अलग होना पड़ा। అప్పుడు దాని కారణంగా అబ్రహామును లోతు వేరుపరచబడ్డారు. हालेलुया। హల్లెలూయా. ये सेपरेशन जो है उनके लिए जो है नुकसान नहीं था। ఈ వేరుపడటం వారి యొక్క నష్టం గురించి కాదు. ये सेपरेशन दिखाता है कि इतना ज्यादा दोनों ब्लेस हो गए कि वो प्लेस उनके लिए जो है प्लेस काफी नहीं था। ఈ వేరుపడటం ఏది చూపిస్తుందంటే నష్టం కాదు, కానీ ఎంత ధన సంపద సంపాదించారంటే ఆ స్థలమే వారికి సరిపోలేదు. हालेलुया। హల్లెలూయా. परमेश्वर लगातार अब्राहम को ब्लेस करता गया। దేవుడు అబ్రహాంని ఎడతెగక దీవిస్తూనే ఆశీర్వదిస్తూనే ఉన్నాడు. अब्राहम के जानवर बढ़ते जा रहे थे, అబ్రహాం యొక్క జంతువులు పెరుగుతూనే बहुत ఉన్నాయి. सारे लोग अब्राहम के पास काम करने के लिए आ रहे थे। చాలా మంది అబ్రహాం దగ్గరికి పని కొరకు వచ్చారు. वैसे अब्राहम के पास बहुत सारे जो है नौकर चाकर आ गए, అబ్రహాం దగ్గర చాలా మంది దాసులు వచ్చారు. बहुत सारे ऊंट थे, చాలా ఒంటెలు వచ్చాయి. बहुत संपत्ति थी। చాలా సంపద వచ్చింది. हालेलुया। హల్లెలూయా. प्रभु ने जैसा कहा था, अब्राहम मैं तुम्हें बहुत बढ़ाऊंगा, अत्यंत आशीष करूंगा, प्रभु वैसे वचन के अनुसार बढ़ाते गया। ప్రభు ఎలాగైతే సెలవిచ్చారో, ఎలాగైతే వాగ్దానం చేశారో, అబ్రహాం నేను గొప్ప చేసేదని గొప్పగా దీవిస్తానని అలాగే ప్రభు దీవించాడు. अब 14वें अध्याय में आएंगे। రండి 14వ అధ్యాయానికి వద్దాం. 14 अध्याय में एक घटना घटती है। 14వ అధ్యాయంలో ఒక సంభవం लूत జరిగింది. जब अलग चला जाता है, లోతు ఎప్పుడైతే వేరు పడిపోయాడో, सदोम अमोरा के ऊपर कुछ राजा अटैक करते हैं। సొదొమ గొమొర్రా మీద కొన్ని రాజులు వాళ్ళు ఆక్రమించారు. सदोम अमोरा के लोगों के साथ साथ लूत के फैमिली को भी वो राजा चुरा कर धन संपत्ति के साथ ले जाते ఆ हैं। సొదొమ గొమొర్రాలు వారు ఆక్రమించిన తర్వాత, దాడి చేసిన తర్వాత అక్కడ ఉన్న ప్రజలతో పాటు లోతును కూడా जब తీసుకువెళ్ళిపోయారు. अब्राहम को पता चला कि तुम्हारा भतीजा लूत को बंधुआई में ले चले गए हैं, ఎప్పుడైతే అబ్రాహాము తెలిసిందో నీ మేనల్లుడు వారి కుటుంబాన్ని వారు దోచుకొనబడ్డారో, अब्राहम अपने भतीजे को, उनके फैमिली को छुड़ाने जाता है అబ్రాహాము తన మేనల్లుడిని తన కుటుంబాన్ని విడిపించడానికి और వెళ్తున్నాడు. सारे संपत्ति के साथ जितना लूट लेते सब कुछ वापस लेकर आता అప్పుడు है। ఎన్నైతే వారు దోచుకున్నారు, ధన సంపద అన్ని దోచుకొని తిరిగి వస్తున్నారు. वापस आने के बाद जो है सदोम अमोरा के राजा कहते हैं कि अब्राहम जो कुछ तुझे पसंद आया है इस धन संपत्ति में से ले लो। అప్పుడు సొదొమ గొమొర్రా వాళ్ళు అంటున్నారు, అబ్రహాము నీకు ఏదైతే ఇష్టమో వాటిని తీసుకువెళ్ళిపోయి అక్కడ ఉన్న ప్రజలు చెప్పుచున్నారు. वचन में पढ़ना चाहूंगी, వాక్యాన్ని నేను చదవాలనుకుంటున్నాను. 17 14 अध्याय का 14-17. जब वह कदोर लाओमेर और उसके साथी राजाओं को जीत कर लौटा
आता था, तब सदोम का राजा शावे नामक तराई में, जो राजा की तराई भी कहलाती है, उससे भेंट करने के लिए आया। तब शालेम का राजा मेल्किसेदेक, जो परम प्रधान ईश्वर का याजक था, रोटी और दाग मधु ले आया और उसने अब्राहम को यह आशीर्वाद दिया, परम प्रधान ईश्वर की ओर से, जो आकाश और पृथ्वी का अधिकारी है, तू धन्य हो और धन्य है परम प्रधान ईश्वर, जिसने तेरे द्रोहियों को तेरे वश में कर दिया है। तब अब्राहम ने उसको सब वस्तुओं का दशमांश दिया। तब सदोम के राजा ने अब्राहम से कहा, प्राणियों को तो मुझे दे और धन को अपने पास रख। ये अच्छा ऑफर है कि नहीं बोली? ఇది మంచి ఆఫర్ కాదని చెప్పండి. लोगों को मुझे दे दी, धन संपत्ति तू रख ले, కానీ ప్రజలు నాకు ఇచ్చే గానీ ధన సంపద నీవు ఉంచుకో. क्योंकि तूने ही जो है हम सबको जान से बचाया है, ఎందుకంటే నీవే వాళ్ళని ప్రాణాలతో కాపాడావు. जान पर खेल के बचाया है। ఎందుకంటే ప్రాణం మీద ఉండి వాళ్ళని కాపాడావు. अभी धन संपत्ति तू ले ले। ఇప్పుడు ధన సంపద నీవు తీసుకో. देखेंगे अब्राहम क्या कहता है। చూద్దాం అబ్రహాం ఏం చెప్తున్నాడు. अब्राहम ने सदोम के राजा से कहा, परम प्रधान ईश्वर यहोवा, जो आकाश और पृथ्वी का अधिकारी है, उसकी मैं यह शपथ खाता हूं कि जो कुछ तेरा है उसमें से ना तो एक सूत और ना जूती का बंधन, ना कोई और वस्तु लूंगा, कि तू ऐसा ना कहने पाए कि अब्राहम मेरे ही कारण धनी हुआ। అబ్రహాము నేనే అబ్రాహామును ధనవంతునిగా చేసితనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనా తీసుకొననని ఆకాశమునకును భూమినికిని సృష్టికర్త అయిన సర్వోన్నతుడైన దేవుడైన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేసి ఉన్నాను. अभी धन आ रहा है तो कहीं से भी आने दो, अब्राहम उसे बटोर नहीं रहा है। ఇక్కడ ధనం ఎక్కడి నుండి వచ్చినని అక్కడ జమ చేసుకుంటే లేదు, ఎక్కడి నుండి వచ్చినా పర్లేదని. इतना बड़ा ऑफर मिलने से भी अब्राहम वहां पर लालच नहीं किया। ఇక్కడ ఎంత గొప్ప ఆఫర్ వచ్చినా అక్కడ అబ్రహాము ఆశించలేదు. अब्राहम वहां पर अपने धन संपत्ति के द्वारा केवल महिमा परमेश्वर को मिलना है, इस बात में बहुत क्लियर था। ఇక్కడ ఏం చూస్తున్నామంటే అబ్రహాంకున్న తన ధన సంపద ద్వారా కేవలం దేవునికి మహిమ కలగాలనే మనం చూస్తున్నాం. सदोम का संपत्ति अगर अब्राहम ले लेता है, ఒకవేళ సొదొమ యొక్క సంపద ఒకవేళ అబ్రహాం తీసుకొని ఉంటే सदोम का राजा एक दिन जरूर कहेगा कि मेरी संपत्ति लेकर अब्राहम इतना धनवान हो गया है। ఒకనొక రోజు సొదొమ యొక్క రాజు ఏమంటాడంటే నా యొక్క ధనం తీసుకొని నీవు ధనవంతుడు అయిపోయాను చెప్తాడు. अब्राहम को वो नाम नहीं चाहिए था। అబ్రహాంకు ఆ పేరు అవసరం లేదు. मैं किसी राजा के वजह से धनवान नहीं बना, నేను ఏదో ఒక రాజు వలన నేను ధనవంతుడు అవ్వలేదు. मुझे बुलाने वाले सर्वशक्तिमान परमेश्वर ने मुझे आशीष दिया है। నన్ను పిలిచిన దేవుడు నన్ను ఆశీర్వదించాడు. हालेलुया। హల్లెలూయా. ये अन्य जातियों का धन मुझे नहीं ఈ चाहिए। అన్యజనుల యొక్క ధనం నాకు అవసరం मेरा లేదు. धन बढ़े तो महिमा सिर्फ परमेश्वर को मिलना है। నా ధనం పెరిగితే కేవలం దానికి కారణం మహిమ నా దేవునికే చెందాలి. हालेलुया। హల్లెలూయా. ऐसा ही हृदय हमारा भी होना चाहिए ఇలాంటి హృదయమే మనకు కూడా ఉండాలి. कि हमें जो है कहीं से भी मिल रहा है बोलकर लालच नहीं करना चाहिए। అప్పుడు మనం ఏది ఆశించకూడదు, ఎక్కడి నుంచి వస్తుంటేనే పర్వాలేదని మనం ఆశించకూడదు. बाद में अन्य जाति व्यक्ति जरूर बोलेगा कि मेरा दिया हुआ तो खा के ये बड़ा हुआ है। తర్వాత అన్యజనుడైన వ్యక్తి అంటాడు నాది తిని నీవెంత గొప్ప వ్యక్తివి అయ్యావని. हमारा परमेश्वर हमें पाल सकता है, మన దేవుడు మనల్ని పోషించగలడు. हमें आशीष करने के लिए किसी अन्य जाति व्यक्ति का जो है संपत्ति हमें नहीं चाहिए। మనల్ని ఆశీర్వదించడానికి ఒక అన్యజాతి యొక్క సంపద అవసరం లేదు. हालेलुया। హల్లెలూయా. अब्राहम पूरी तरह से प्रभु को महिमा दे रहा था। అక్కడ పరిపూర్ణంగా అబ్రహాము దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. अब्राहम लूत को बचाता है, इसके कारण परमेश्वर उस दिन अब्राहम को आशीष देता है। అక్కడ అబ్రహాము లోతును కాపాడుడు ఇందు కారణంగా దేవుడు అబ్రహాంని ఆశీర్వదించాడు. शालेम के राजा मेल्किसेदेक के रूप में प्रभु आकर जो है अब्राहम को ब्लेस करके जाता है। షాలేము రాజా మెల్కిసెదెకు యొక్క రూపంలో వచ్చి ప్రభు అక్కడ దీవించాడు అబ్రహాముని. अभी हम 15वां अध्याय में आएंगे। ఇప్పుడు మనం 15వ అధ్యాయానికి వద్దాం. इन बातों के पश्चात यहोवा का यह वचन दर्शन में अब्राहम के पास पहुंचा, हे अब्राहम मत डर, तेरी ढाल और तेरा अत्यंत बड़ा प्रतिफल मैं हूँ। ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యం అబ్రహామునకు దర్శనమందు వచ్చి అబ్రమా భయపడకము, నేను నీకు కేడము నీ బహుమానము అత్యధికమగునని చెప్పాను. अब्राहम ने कहा, हे प्रभु यहोवा मैं तो निर्वंश हूँ,
मेरे घर का वारिस या दमिश्कवासी एलियाजर होगा, अतः तू मुझे क्या देगा? और अब्राहम ने कहा, मुझे तो तूने वंश नहीं दिया, क्या देखता हूं कि मेरे घर में उत्पन्न हुआ एक जन मेरा वारिस होगा। तब यहोवा का यह वचन उसके पास पहुंचा, या तेरा वारिस ना होगा, जो तेरा निज पुत्र होगा वही तेरा वारिस होगा। और उसने उसको बाहर ले जाके कहा, आकाश की ओर दृष्टि करके तारागण को गिन, क्या तू उनको गिन सकता है? फिर उसने उससे कहा, तेरा वंश भी ऐसा ही होगा। उसने यहोवा पर विश्वास किया और यहोवा ने इस बात को उसके लेके में धर्म गिना। 6 तक। అప్పుడు అప్పుడు అబ్రాము ప్రభు అయిన యెహోవా నాకేమిచ్చినానేమి, నేను సంతానం లేని వాడనే పోవచ్చున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త యగును కదా. మరియు అబ్రాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు గనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు అని చెప్పగా, యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడు అని చెప్పాను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి నక్షత్రములు లెక్కించుటకు నీ చేతనంత లెక్కించమని చెప్పి, నీ సంతానం అలాగా అని చెప్పాను. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది అతనికి నీతిగా ఎంచెను. हालेलुया। హల్లెలూయా. अब्राहम की संपत्ति बढ़ रही थी, అబ్రాహాము యొక్క సంపద పెరుగుతూనే ఉన్నది, उसका नाम भी बढ़ रहा था। ఆయన నామం కూడా గొప్ప చేయబడుతూనే आसपास ఉన్నది. के लोग अब्राहम से डर रहे थे। ఇరుగు పొరుగు వారు అబ్రాహాముతో భయపడుచున్నారు. जो राजा हार गए वो खबर भी चारों तरफ फैल गया। ఏ అయితే రాజులు ఓడిపోయారో ఆ యొక్క మాట కూడా ఇతరులుగా చాలా ఆ, ఆ, చాలా విస్తరించింది ఆ మాట. और कनान में जहाँ अब्राहम रहता था वहां का राजा भी अब्राहम को काफी रिस्पेक्ट करता था। కనాన్ లో ఉన్న రాజు కూడా అబ్రాహాంని చాలా అధికంగా గౌరవించేవాడు. देखने में लगता है कि अब्राहम की जिंदगी में प्रभु का कहा हुआ सारा वाचा पूरा हो गया है। చూడవలసిందిగా కనిపిస్తుంది ఏమంటే అబ్రాహాముకి దేవుడు అనుగ్రహించిన వాగ్దానం అన్ని నెరవేరిపోయాయని కనిపిస్తుంది. लगभग కానీ सब कुछ जो है तेजी तेजी से हो रहा है। కొన్ని కార్యాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. हालेलुया। हालेलुया। लेकिन उस वक्त अब्राहम कहता है, हे परमेश्वर, सब कुछ तो तूने दिया है, लेकिन मैं निर्वंश हूं, मेरा संतान नहीं है। కానీ అప్పుడు అబ్రాహాము చెప్తున్నాడు, ప్రభువా నాకు ఎన్ని ఇచ్చావు గాని నేను సంతానం లేని వాడనే. हालेलुया। హల్లెలూయా. सब कुछ प्रभु ने दिया, लेकिन प्रभु आपने संतान नहीं दिया। ప్రభువా నాకు అన్ని ఇచ్చావు గాని నాకు సంతానం ఇయ్యలేదు. अभी इतनी सारी संपत्ति दे दिया, इसे कौन खाएगा? क्या मेरा ये जो मेरे घर में दमिश्कवासी जो है उस व्यक्ति का जो बेटा पैदा हुआ एलियाजर, ये मेरा वारिस होगा? ప్రభువా అన్ని ఇచ్చావు, ఆశీర్వది, నాకు సంతానం లేదు, ఒకవేళ దమస్కు ఎలియాజరు కుమారుడే ఈ సంతానికి వారసుడా అని చెప్తున్నాడు. एलियाजर क्या मेरा वारिस होगा? ఎలియాజరే వారసుడా అని प्रभु చెప్తున్నాడు. कहता है एलियाजर वारिस नहीं होगा, కానీ ప్రభు చెప్తున్నాడు ఎలియాజరు వారసుడు కాదు, तुम्हारा निज पुत्र ही तुम्हारा वारिस होगा। నీ గర్భవాసంన పుట్టిన వాడే నీకు వారసుడు. हाँ अब्राहम बाहर आओ। రా అబ్రహాం బయటికి రా. प्रभु ने अब्राहम को बाहर लेकर गए। ప్రభు అబ్రహాంని బయటికి తీసుకువెళ్ళాడు. आकाश को देखो, ఆకాశమును చూడు, उन तारों को देखो, ఆ నక్షత్రములను क्या చూడు, तुम उसे गिन सकते हो? నీవు వాటిని లెక్కించగలవా? अब्राहम गिनने की कोशिश कर रहा है, అబ్రహాం లెక్కించడానికి लेकिन ప్రయత్నిస్తున్నాడు. यहाँ गिनता है वहां चमकता है। ఇక్కడ లెక్కెడుతున్నాడు, అక్కడ మెరుస్తుంది. लगा यहाँ पर गिन लिया, फिर यहाँ पर भी दिखता है। అనుకుంటున్నాడు ఇక్కడ లెక్కించాను కానీ అక్కడ फिर ऐसे మెరుస్తుంది. देखते देखते पूरा आकाश भर के तारा ही तारा है। అక్కడ మెరుస్తూ మెరుస్తూ ఆకాశం మొత్తం కూడా क्या నక్షత్రాలే. तुम गिन सकते हो? నీవు వాటిని లెక్కించగలవా? तुम्हारी संतान ऐसे होगी। నీ సంతానం అలాగే ఉండబోతుంది. हालेलुया। हालेलुया। और एक जगह में प्रभु कहता है कि जो है समुद्र के रेत के किनकों के समान होगी। మరొక చోట ప్రభు ఏమో సెలవిస్తున్నాడంటే ఇక్కడ సముద్ర రేణువుల వలె నీ సంతానం तो విస్తరిస్తాదని. गिन नहीं पाओगे कि तुम्हारे कितने संतान నీవు है। లెక్కించలేవు నీ సంతానం ఎంత ఉందని. और प्रभु का वचन कहता है कि अब्राहम ने परमेश्वर ने जो कुछ कहा था विश्वास किया। కానీ ఇక్కడ సెలవిస్తుంది ఏంటంటే అబ్రహాంకు దేవుడు ఏదైతే చెప్పాడో అబ్రహాము నమ్మెను. अभी अपने बच्चे के विषय में अब्राहम ने पूरी तरह से परमेश्वर को विश्वास कर ఇప్పుడు लिया। తన బిడ్డ విషయంలో తన సంతాన విషయంలో దేవునితో పరిపూర్ణంగా విశ్వసించాడు. हालेलुया। హల్లెలూయా. इस दर्शन ने अब्राहम के अंदर पूरा फेथ उत्पन्न कर दिया। ఈ సమయంలో ఈ ప్రత్యక్షతలో అబ్రహాంలో చాలా విశ్వాసం పెంపొందించింది. अब्राहम सोचता है कि मेरे पास नौकर चाकर भी है, అబ్రహాం అనుకుంటాడు నా దగ్గర దాసులు ఉన్నారు, मेरे पास बहुत सारी संपत्ति है, నా దగ్గర చాలా సంపద ఉన్నది, ये राइट टाइम में अगर बेटा पैदा होगा तो मस्त में मैं पाल सकूंगा। ఈ రాత్రి కాలంలో బిడ్డ జన్మిస్తే నేను చాలా మంచిగా నేను పోషిస్తాను. ఈ రాత్రి కాదు, ఈ సమయంలో। ఈ సమయంలో हालेलुया। హల్లెలూయా. बस बच्चे की कमी है, सब कुछ सेट है। అన్ని బాగున్నాయి, కేవలం
బిడ్డ యొక్క కొలత ఉంది. बस अब्राहम रेडी है, आज ये अद्भुत होगा, आज ये अद्भुत అబ్రాహాము होगा। చాలా సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు అద్భుతం జరుగుతుంది, ఈ రోజు అద్భుతం జరుగుతుందని. उतना फेथ में रहने वाला व्यक्ति जो है हर दिन आशा कर रहा था प्रभु मिरेकल करेगा। అంత విశ్వాసంలో ఉన్న వ్యక్తి అన్ను దినం విశ్వసిస్తున్నాడు, ప్రభు అద్భుతం చేస్తాడు, అద్భుతం చేస్తాడని. परमेश्वर अब्राहम को देख रहा है దేవుడు అబ్రాహామును చూస్తున్నాడు. कि ये विश्वास कितने दिन तक बना ఈ रहेगा, విశ్వాసం ఎన్ని రోజులు నిలిచి ఉంటుందని. अब्राहम का ये जोश कितने दिन तक बना रहेगा, అబ్రహాం యొక్క ఈ ఉత్సాహం ఎన్ని రోజులు నిలిచి अब्राहम ఉంటుందని. की भक्ति कितने दिन तक बनी అబ్రహాం रहेगी, యొక్క భక్తి ఎన్ని రోజులు నిలకడగా अब्राहम ఉంటుందని. मेरे बात को कितने दिनों तक विश्वास करेगा। అబ్రహాం నా మాట ఎన్ని రోజులు విశ్వసిస్తాడు. 10 साल हो गए, 10 సంవత్సరాలు గడిచిపోయాయి. कनान में रहते रहते 10 साल हो गए। కనాన్ లో ఉండి ఉండి 10 సంవత్సరాలు फर्स्ट గడిచిపోయాయి. 75 इयर्स में प्रभु ने दर्शन दिया था, మొట్టమొదటిగా 75 సంవత్సరాల ప్రభు ప్రత్యక్షమయ్యాడు. अभी 85 इयर्स हो गया है, ఇప్పుడు 85 సంవత్సరాలు 10 గతించిపోయాయి. साल हो गए हैं, 10 సంవత్సరాలు గతించిపోయాయి. संपत्ति बढ़ रहा है, ధన సంపద పెరుగుతుంది, नाम बढ़ रहा है, పేరు ప్రఖ్యాత बच्चा नहीं हो పెరుగుతుంది, रहा है। కానీ సంతానం అవటం లేదు. हालेलुया। హల్లెలూయా. तब उसकी पत्नी को एक सोच आता है, తప్పుడు తన భార్యకు ఆలోచన వచ్చింది. प्रभु ने बोला कि संतान देगा, ప్రభు చెప్పాడు నేను సంతానం ఇస్తాను. लेकिन मेरे गर्भ से देगा ये तो नहीं बोला ना। కానీ ప్రభు ఇలా చెప్పలేదు కదా, నీ గర్భం నుండి ఇస్తానని. स्पेसिफिकली तो ये नहीं बोला कि शारा के गर्भ से पैदा होगा, ప్రత్యేకంగా సారా గర్భం నుండి ఇస్తానని చెప్పలేదు కదా. अब्राहम के गर्भ से अब्राहम का निज संतान उत्पन्न होगा, ये तो प्रभु ने बोला है। అబ్రహాము గర్భం నుండి అబ్రహాము వంశం మూలంగా ఇస్తానని చెప్పాడు కదా. उसने अपना दिमाग लगाया, అప్పుడు తన ఆలోచనని ఉపయోగించాడు. कैसे भी मुझे संतान चाहिए। ఎలాగైనా నాకు సంతానం वो కావాలి. एक जो है अपनी दासी को ले आ गई और अब्राहम से कहने लगी कि इसको जो है अपनी पत्नी बना लो। అప్పుడు సారా తన దాసిని తీసుకువెళ్ళి అబ్రహాంకి ఇచ్చింది, ఈమెను నీ భార్యగా पढ़ने చేసుకోని. की जरूरत नहीं है, इसे हम 16वें अध्याय में देख सकते ఈ हैं। చదవడం పని లేదు కానీ మన 16 అధ్యాయంలో కనబడుతుంది. और वो कहती है कि संभव है कि इस दासी की संतान से मेरा घर बस जाए। ఒకవేళ అవి ఉండవచ్చు, ఈ దాసి ద్వారా మన కుటుంబం నిలబడుతుందని, వారసత్వం హల్లెలూయా. జరుగుతుందని. दूसरी पराई स्त्री के द्वारा मेरा घर बस जाएगा। వేరొక పరాయి స్త్రీ ద్వారా నా కుటుంబం చక్కబడుతుందని. क्या कोई पराई स्त्री आएगी तो आपका घर बसेगा? ఒక పరాయి స్త్రీ వస్తే నీ ఇల్లు చక్కబడుతుందా? ऐसी मूर्ख स्त्री को कभी आपने देखा है ఇలాంటి మూర్ఖమైన స్త్రీ ఎక్కడైనా చూసారా? कि पराई स्त्री के द्वारा मेरा घर बस जाएगा? పరాయి అనే స్త్రీ ద్వారా నా ఇల్లు చక్కబడుతుందని. हालेलुया। హల్లెలూయా. इनके जो है गलतियों से हम सीख सकते हैं। వీళ్ళ యొక్క తప్పుల ద్వారా మనం किसी నేర్చుకోగలుగుతున్నాం. पराई स्त्री को अपने पति से परिचय मत कराओ। ఒక పరాయి స్త్రీతో తన భర్తకు పరిచయం చేయవద్దండి. हालेलुया। हालेलुया। वो पूरी अच्छा बनाती है, पूरी अच्छा बनाती అదే है, పూరీలు చాలా బాగా చేస్తుంది, चिकन अच्छा बनाती है, చికెన్ చాలా బాగా చేస్తుంది, बिरयानी अच्छा बनाती है। బిర్యానీ చాలా బాగా చేస్తుంది. अपने पति को परिचय मत మీ कराइएगा। భర్తతో పరిచయం చేయవద్దండి. अपने पति को आप पति होकर మీరు భర్త అయ్యుండి किसी पराये पुरुष से अपने पत्नी का परिचय मत ఒక कराइएगा। ఇతరుల యొక్క పురుషుడితో మీరు పరిచయం చేయవద్దండి. बार बार किसी पराये पुरुष को अपने घर मत लाइएगा। మాటిగా ఒక ఇతరుల యొక్క పురుషుని ఇంటికి తీసుకొని अच्छा రావద్దండి. होगा कि पराये पुरुष को घर मत लाइए। మంచిది ఒక ఇతరులైన పురుషుల్ని ఇంటికి తీసుకురాకూడదు. प्रभु के विश्वासी भाई आपके घर प्रार्थना करने के लिए जेंट्स मीटिंग में आते हैं, ये काफी है। ప్రభునందు విశ్వాసంలో ఉన్నారు పురుషులు మీలో ప్రార్థించడానికి వస్తే అది మంచిది. हालेलुया। హల్లెలూయా. प्रभु के सेवक आपके घर आते हैं, काफी है। ప్రభు యొక్క సేవకులు వస్తున్నారు, అది చాలు మీకు. आपके ब्लड रिलेशन के भाई बंधु आते हैं, काफी है। అది రక్త సంబంధులు మీ ఇంటికి వస్తున్నారు, అది చాలు మీకు. लेकिन पराये पुरुष को आपके घर लाकर आदत मत करिए। కానీ ఇతరులైన పురుషులు తీసుకొచ్చి మీ ఇంటికి తీసుకుని पराये రావద్దండి. पुरुष को ये मत बोलिए मेरी पत्नी बहुत अच्छा चिकन बिरयानी बनाती है, आओ एक बार मैं जो है खिलाऊंगा। ఇతరులైన పురుషుని తీసుకొచ్చి నా భార్య చికెన్ బాగా వండుతాను రండి తినిపిస్తానని తీసుకుని రావద్దండి. हालेलुया। హల్లెలూయా. ये आपके लिए फंदा बनेगा। ఇది మీ కొరకు ఊరిగా మారబోతుంది. दूसरे लोग आपके घर में ऐसे पराये लोग ना आए। ఇతరులు ఇంకొకరు కూడా మీ ఇంట్లో రానివ్వకూడదు. आमेन। ఆమేన్. केवल विश्वासी भाई बहन जो पवित्र है वही आपके घर आए। కేవలం విశ్వాసుల యొక్క సహోదరులు బంధువులు సహోదరులు కేవలం మీ ఇంటికి రావాలి. ऐसे जो है हम 16वें अध्याय में देखते हैं कि सारा अपने ही हाथों से अपने घर को उजाड़ देती है। ఇక్కడ మనం చూస్తాం సారా తన చేతుల ద్వారా తన ఇల్లును నాశనం చేసిందని. अब्राहम सोचता है कि कैसे भी मुझे संतान मिल जाए तो काफी है। అబ్రహాం అనుకుంటున్నాడు ఎలాగైనా నాకు సంతానం ప్రాప్తిస్తే చాలు. और अब्राहम ने सारा की बात को मान लिया। जो है हम देखते हैं हागर से विवाह हो गया और अब्राहम का जब 86 इयर्स था इश्माइल पैदा होता है। అప్పుడు మనం చూస్తున్న అబ్రహాంతో హాగరుకు వివాహం జరిగింది. తర్వాత 86వ సంవత్సరంలో అబ్రహాం ద్వారా ఇష్మాయిల్ జన్మించాడు. परमेश्वर के द्वारा जो आशीष नहीं आती है वो आशीष एक दिन हमारे लिए शाप बन जाता है। ప్రభు ద్వారా ఏదైతే ఆశీర్వాదం మనకు అనుగ్రహించబడదు అది ఒక రోజు మనకు శాపం
శాపంగా उसी మారిపోతుంది. आशीष के लिए आप रोने लगोगे। ఇదే ఆశీర్వాదం ద్వారా మీరు ఏడుస్తారు. परमेश्वर के बिना जो बिना उनकी सलाह लिए कूद कर गलत स्टेप डालकर कुछ मुझे मिल गया सोचेंगे, वो चीज ही आपके लिए नुकसान का कारण हो जाएगा। దేవుని లేకుండా దేవుని ఆలోచన మరక ఏ విషయంలో మీరు ఎదుగుతారో గంతెడతారో అదే విషయం మీకు మురిగా మారిపోతుంది. हालेलुया। హల్లెలూయా. वो एक ही पत्नी अगर संतान नहीं भी है, उसके साथ अब्राहम बहुत ही शांति का जीवन महसूस जी रहा था। ఒకే ఒక భార్య సంతానం లేని దాన్ని కూడా తన కుటుంబాన్ని చాలా శాంతిగా చాలా మంచిగా చక్కగా నడిపించుకున్నాడు. हालेलुया। హల్లెలూయా. सारा बिना बेटे के भी शांति के साथ जी रही थी। సారా సంతానం వారసుడు లేకుండా కూడా చాలా శాంతిగా జీవించింది. लेकिन मुझे चाहिए समय से पहले ही चाहिए, वो जो है अपने दिमाग को इस्तेमाल करी। కానీ నాకు కావాలి సమయానికి ముందే కావాలని తన ఆలోచన ద్వారా చేసింది. आज इस्माइल पैदा हो गया लेकिन शारा खुश नहीं है। కానీ ఈ రోజు ఇష్మాయిల్ జన్మించాడు కానీ సారాకు సంతోషం లేదు. इन्हें निकाल दो, मुझे नहीं चाहिए, ఈమెను తీసివేయి, నాకు వద్దు, मुझे नहीं चाहिए, मुझे ये। నాకు వద్దు. हमारे साथ ऐसा नहीं होना चाहिए। మనలో అలాగ జరగకూడదు. నాకు కావాలి తర్వాత దేవుడు ఇచ్చిన తర్వాత నాకొద్దు ప్రభు అని ఏడవకూడదు మనం। मुझे चाहिए परमेश्वर देने के बाद मुझे नहीं चाहिए करके रोना नहीं चाहिए। इसलिए उतावली से कोई भी बात परमेश्वर से ना मांगे। అందుకే ఉత్సాహంగా ప్రభుతో ఏది కూడా అడిగివేయొద్దండి. తొందరపాటుతో ఏది దేవుని అడగకండి। జల్దబాజీ से परमेश्वर से कुछ मत पूछिए। విశ్వాస్ में बने रहिएगा। విశ్వాసంలో నిలకడగా ఉండండి. దేవుడు ఇచ్చేది ఆలస్యంగా ఇచ్చినా అది చాలా సంతోషం అనుగ్రహిస్తుంది మన अगर प्रभु జీవితంలో। अगर लालच से लेट से देने से भी प्रभु जो देता है बहुत ही हमें आनंद दिलाता है। हालेलुया। हालेलुया। 17 अध्याय में हम देखते हैं 17వ అధ్యాయంలో మనం చూస్తున్నాం जब अब्राहम 99 वर्ष का हो गया, ఎప్పుడైతే అబ్రాహాము 99 ఏండ్లకి వచ్చాడో परमेश्वर फिर अब्राहम को दर्शन देता है। అబ్రాహాము మరలా అబ్రాహాము దేవుడు ప్రత్యక్షమై మరలా దేవుడు అబ్రహాంకి ప్రత్యక్షమవుతారు। हालेलुया। హల్లెలూయా. మరలా దేవుడు అబ్రాహాముకు ప్రత్యక్షమై और परमेश्वर कहता है कि मैं सर्वशक्तिमान परमेश्वर हूँ, అక్కడ దేవుడు చెప్తున్నాడు నేను సర్వశక్తి గల దేవుడను, मेरी उपस्थिति में चल और सिद्ध होता నా जा। సన్నిధిలో నడుచుచు నిందారహితుడై ఉండుము। हालेलुया। హల్లెలూయా. परमेश्वर के सामने निंदा रहित जीवन जीने के लिए एक उम्र फुल स्टॉप नहीं डालती है। దేవుని సన్నిధానంలో నడచడానికి ఒక వయసు ఫుల్ స్టాప్ పెట్టదు నిందారహితుడిగా 99 इयर्स के एक बुजुर्ग से परमेश्वर कहता है कि मेरे सम्मुख में चल और जो है सिद्ध होता जा। 99 ఏండ్లు ఉంటే ఒక వృద్ధుడైన మనుషుడితో దేవుడు చెప్తున్నాడు నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయి ఉండమని। वहां पर परमेश्वर अब्राहम से साफ साफ बात करता है। అక్కడ దేవుడు చాలా క్లియర్ గా అబ్రాహాంతో మాట్లాడుచున్నాడు। अब्राहम कहता है कि परमेश्वर इसहाक आपने इस्माइल दे दिया है, मैं इसी से जो है खुश हूँ। అక్కడ అబ్రాహాం చెప్తున్నాడు ఇస్మాయిల్ ఇచ్చావు దాంతో నేను చాలా సంతోషంగా ఉన్నాను। इस्माइल को ब्लेस कर दो काफी है। ఇస్మాయిల్ ని ఆశీర్వదించే చాలు। प्रभु ने बोला कि इस्माइल वो नहीं है जिसके बारे में मैंने वाचा किया था। ఇస్మాయిల్ అతను కాదు నేనైతే ఏ విషయం కొరకు వాగ్దానం मैं చేశాను। तुम्हारी पत्नी शारा के द्वारा एक पुत्र को दूंगा। నేను నీ భార్య అయిన సారా యొక్క గర్భం ద్వారా ఒక కుమారుని అనుగ్రహిస్తాను। शारा जो है गर्भवती होगी సారా గర్భవతి అయి और एक అవుతాది। पुत्र को उत्पन्न करेगी। ఒక కుమారుని उसका జన్మిస్తాది। नाम इसहाक रखना। అతని పేరు ఇస్సాకు పెట్టుము। इसहाक ही मेरा वाचा का संतान है। ఇస్సాకే వాగ్దాన పుత్రుడు। इसहाक ही के द्वारा मेरी इच्छा पृथ्वी पर पूरा होगी। ఇస్సాకు ద్వారానే ఈ లోకం ఈ భూమిలో నా చిత్తాన్ని నెరవేరుస్తాను। हालेलुया। हालेलुया। प्रभु आप इस्माइल को भी ब्लेस कर दो। ప్రభు ఇస్మాయిల్ కూడా हाँ, దీవించు। इस्माइल को मैं आशीष करूंगा। అవును ఇస్మాయిల్ ని उसके దీవిస్తాను। द्वारा भी 12 जो है अधिपति निकलेंगे। వీటి ద్వారా 12 గోత్రములు फिर भी బయలుదేరుతాయి। इसहाक ही मेरा वाचा का संतान है। అయినను ఇస్సాకే నా వాగ్దాన పుత్రుడు। हालेलुया। हालेलुया। अब्राहम ने प्रभु को विश्वास किया। అబ్రహాము ప్రభుని విశ్వసించాడు। हालेलुया। హల్లెలూయా। लेकिन अब शारा का विश्वास धीरे धीरे कम हो रहा కానీ है। ఇప్పుడు సారా యొక్క విశ్వాసం మెల్లమెల్లగా తగ్గిపోయింది। आरंभ में जोश था शारा को, ప్రారంభంలో చాలా ఉత్సాహంగా हाँ ఉంది। प्रभु संतान देगा, అవును ప్రభు సంతానం ఇస్తాడు। क्योंकि शरीर में तब तक ताकत था। అప్పటి వరకు శరీరంలో బలం ఉంది। तब भी प्रपोजल आ रहे थे। అప్పుడు కూడా ప్రపోజల్ వచ్చాయి। शादी हो जाने से भी राजा लोग को प्रपोजल आ रहा था। ఎందుకంటే పెళ్లి అయిన తర్వాత కూడా రాజుల యొక్క ప్రపోజల్ వస్తున్నాయి। इसलिए शारा को विश्वास था कि हाँ जरूर प्रभु संतान देगा। అవును సారాకు విశ్వాసం ఏంటంటే అవును ప్రభు నిశ్చయంగా సంతానం ఇస్తాడు। धीरे धीरे सुंदरता चली गई, మెల్లమెల్లగా అందం కోల్పోయింది। धीरे धीरे ताकत चला गया, మెల్లమెల్లగా బలం కోల్పోయింది। धीरे धीरे गर्भ सूख गया। మెల్లమెల్లగా గర్భం और వాడిపోయింది। जब कुछ भी नहीं बचा, అప్పుడు
ఎప్పుడు ఏది మిగలలేదు. सारा के अंदर विश्वास भी ऑलमोस्ट डेड हो रहा था, సారాలో కూడా చాలా చాలా విశ్వాసం మరణించింది. मरने की अवस्था में पहुंच गई थी विश्वास। మృత్యుమైన పరిస్థితి గుండా వచ్చేసింది విశ్వాసం. जब तक शरीर में ताकत था, पॉसिबल था, प्रेयर कर रही थी। ఎప్పటి వరకు అయితే శరీరంలో బలం ఉందో విశ్వాసం ఉందో అది పాసిబుల్ అవుతుందనో అప్పటి వరకు ప్రార్థించింది. हालेलुया। హల్లెలూయా. कई बार हम भी ऐसा ही करते हैं। అప్పుడప్పుడు మనం కూడా అలాగే చేస్తాం. అది జరుగుతాది అన్న మనకి నమ్మకం, విశ్వాసం పరిస్థితులు అలా కనిపిస్తేనే ప్రేయర్ చేస్తాము। क्योंकि वो होगा, वो हालत अगर हम ऐसे दिखेंगे तो तभी हम प्रार्थना करेंगे. మన చేతిలోంచి దాటిపోయిందంటే ప్రార్థన కూడా మానేస్తాం। अगर हमारा हाथ से निकल गए तो हम प्रार्थना छोड़ देंगे. హల్లెలూయా। హల్లెలూయా. ఇది ఇక జరగదు అని మన మైండ్ కి తెలిసిపోయింది, పరిస్థితులు చూసి అలాగే అనిపిస్తుంది, ప్రార్థన కూడా చేయరు ఇంకా। ये नहीं होगा करके मालूम पड़ जाता है, जब ये हालत जब हमारे हाथ से निकल जाता है तब हम प्रार्थना भी छोड़ देते हैं. सारा ने भी ऐसा ही किया। सारा కూడా అలాగే చేసింది. हालेलुया। हालेलुया. लेकिन प्रभु दर्शन देने के लिए आता है। కానీ ప్రభువు దర్శనం ఇవ్వడానికి पिछले सप्ताह उस వస్తున్నాడు. वचन के भाग को हमने पढ़ा था, గత వారం ఆ వాక్యం యొక్క భాగాన్ని మనం చదువుకున్నాం. 18वां अध्याय 18వ అధ్యాయం 13वां वचन। 13వ వచనం. तब यहोवा ने अब्राहम से कहा, सारा यह कहकर क्यों हंसी कि क्या मेरे जो इतनी बूढ़ी हो गई हूं सचमुच एक पुत्र उत्पन्न होगा? కాగా సారా నేను బలము ఉడికిన దానను తరువాత నాకు సుఖం కలుగునా? क्या यहोवा के लिए कोई काम कठिन है? అప్పుడు ప్రభు చెబుతున్నాడు, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? हालेलुया। मैं हालेलुया। बूढ़ी हो गई, क्या मुझे ये सुख मिलेगा? నేను వృద్ధురాలైపోయినా నాకు ఈ సుఖం मेरा అనుగ్రహించబడుతుందా? उम्र बढ़ चुका है, क्या मुझे नौकरी मिलेगा? నాకు వయసు పెరిగింది, నాకు ఉద్యోగం దొరుకుతుందా? मेरा उम्र बढ़ गया, क्या मेरा शादी होगा? నా వయసు పెరిగిపోతే నాకు వివాహం इतने జరుగుతుందా? साल से वो उद्धार नहीं पाया है, क्या अब मन फिर आएगा? ఇన్ని సంవత్సరాలు రక్షించబడలేదు, ఇప్పుడు మారు మనసు పొందుతాడా? इतने साल मैंने प्रार्थना करके देख लिया, बदला नहीं, क्या अब बदलेगा? ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చూసాను, మార్చబడలేదు, ఇప్పుడు మారిపోతాడా? सारा की परिस्थिति ऐसे ही थी। సారా యొక్క పరిస్థితి కూడా అలాగే मैं ఉంది. इतनी बूढ़ी हूँ, నేను ఎంత వృద్ధురాలు, गर्भ सूख गया है, గర్భం इस వాడిపోయింది, एज में क्या मुझे ये सुख मिलेगा? ఈ వయసులో నాకు సుఖం प्रभु కలుగుతుందా? बात कर रहे कि सारा, हाँ तुम्हें जो है पलाना अगले साल में ठीक ये समय में तुम्हें संतान मिलेगा। అవును ప్రభు చెప్తున్నాడు, సారా అవును గత వచ్చే సంవత్సరం ఈనాటికి నీకు సుఖం प्रभु కలుగుతుంది. कह रहे कि हाँ तुम्हारे साथ अद्भुत होगा। అవును ప్రభు చెప్తున్నాడు, నీకు అద్భుతం ये జరుగుతుంది. हंस रही कि क्या ये मेरे साथ होगा? సారా కన్నా అవుతుంది, ప్రభువా ఇది నా జీవితంలో कई జరుగుతుందా? बार हम भी हंसेंगे, అప్పుడప్పుడు మనం కూడా నవ్వుతాం, कई बार हंसते भी हैं అప్పుడు మనం నవ్వుతూనే ఉంటాం. कि क्या और क्या होगा, ఇంకేం జరగబోతుంది, और कुछ बचा नहीं है, ఇంకేం మిగలలేదు, सब कुछ खत्म हो गया। అన్ని సమాప్తం जब అయిపోయాయి. सब कुछ खत्म हो जाता है, అన్ని సమాప్తం అయిపోయిన తర్వాత परमेश्वर जो है वह उनके लिए कोई भी काम असंभव नहीं కానీ है। దేవుడు తనకి అసాధ్యమైనది ఏది ఉండదు. मनुष्य जब हार जाते हैं, परमेश्वर काम करने लगता है। ఎప్పుడైతే మనుషుడు ఓడిపోతాడో అప్పుడు దేవుడు తన కార్యాన్ని ప్రారంభిస్తాడు. హల్లెలూయా। హల్లెలూయా. మరి ఎక్కడైతే ఎండ్ అయిపోయిందంటే అక్కడి నుంచి దేవుడు ఆరంభిస్తాడు। जहां खत्म हो जाता है हम सोचते हैं वहीं से परमेश्वर प्रारंभ करता है. प्रभु वहां पर सवाल पूछ रहा है, ప్రభు అక్కడ ఒక ప్రశ్నను क्या అడుగుతున్నాడు, मेरे लिए कोई काम कठिन है? నాకు ఏదైనా అసాధ్యమైన కార్యం ఉందా? क्या मेरे लिए कोई काम कठिन है? నా కొరకు ఏదైనా కార్యమా उसका అసాధ్యమా? जवाब क्या है? దీనికి జవాబు ఏంటి? परमेश्वर के लिए कोई काम कठिन नहीं है। దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. परमेश्वर के लिए कोई काम कठिन नहीं है। దేవునికి ఏ కార్యం అసాధ్యం లేదు. यदि 100 वर्ष का बूढ़ा व्यक्ति बच्चे को जन्म दे सकता ఒకవేళ है, 100 సంవత్సరముల క్రిత వ్యక్తి ఒక బిడ్డను జన్మింపజేస్తే 90 साल की एक बूढ़ी स्त्री एक बालक को जन्म दे सकती ఒక है। 90 సంవత్సరం యొక్క స్త్రీ ఒక బిడ్డను జన్మింపజేస్తే बालक को जन्म देना ही नहीं, सेफ नॉर्मल डिलीवरी होता है। అక్కడ జన్మించడమే కాదు, చాలా సులువుగా డెలివరీ అయింది. అక్కడ और केवल डिलीवरी होना ही नहीं, सारा ने अपने बच्चे को दूध पिलाया। అక్కడ డెలివరీ కాదు కానీ జన్మింపచేయటం కాదు, అక్కడ తన బిడ్డకు పాలిచ్చింది. परमेश्वर इतना बड़ा अद्भुत अगर वह कर सकता था, దేవుడు ఎంత గొప్ప అద్భుతాన్ని చేయగలుగుతున్నాడు అంటే परमेश्वर आज भी वो कर सकता है। దేవుడు ఈ రోజు కూడా చేస్తాడు. वो परमेश्वर बदला नहीं है, ఆ దేవుడు మారిపోలేదు. वो परमेश्वर बदला नहीं ఆ है। దేవుడు మారిపోలేదు. उस परमेश्वर पर ना बदलने वाले परमेश्वर पर अब्राहम ने विश्वास रखा। ఆ మారజాలని దేవుడి మీద అబ్రహాము విశ్వసించాడు. अद्भुत करने वाले परमेश्वर पर अब्राहम ने विश्वास रखा। అద్భుతం చేయు దేవుని మీద అబ్రహాం విశ్వసించాడు. इब्रानियों की पत्री 11वां अध्याय में आएंगे। హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయానికి వద్దాం. इब्रानियों की पत्री 11वां अध्याय, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము उसका वचन 8 से मैं पढ़ रही हूँ। 8 నుండి నేను చదవబోచున్నాను. 11वां अध्याय वचन 8। 11వ అధ్యాయము 8వ వచనం. विश्वास ही से अब्राहम जब बुलाया गया तो आज्ञा मानकर ऐसी जगह निकल गया जिसे मिरास में लेने वाला था, और या ना जानता था कि मैं किधर जाता हूँ, तो भी निकल गया
विश्वास ही से उसने प्रतिज्ञा किए हुए देश में पराये देश में परदेसी के समान रहकर इसहाक और याकूब समेत जो उसके साथ उसी प्रतिज्ञा के वारिस थे तंबुओं में वास किया, क्योंकि वह उस स्थिर नींव वाले नगर की बाट जोहता था जिसका रचने वाला और बनाने वाला परमेश्वर है। 10वां वचन तेलुगु में पढ़ेंगे। అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపుకు లోబడి తాను శాశ్వతముగా పొందనై ఉన్న ప్రదేశమునకు బయలువెళ్ళాను. మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలువెళ్ళాను. విశ్వాసమును బట్టి అతడును అతనితో కూడా ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అనువారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్టుగా వాగ్దత్త దేశంలో పరవాసులైరి. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెను. हालेलुया। హల్లెలూయా. अभी तक जितने भी उत्पत्ति में हमने वचनों को पढ़ा, ఇప్పటి వరకు మనం ఆది కాండంలో ఎన్నైతే వచనాలు మనం చదువుకున్నామో उस वचनों को यदि ऊपर से देखे, ऊपर से पढ़े, तो ऐसा लगेगा कि अब्राहम का पूरा विश्वास फिजिकल ब्लेसिंग, మెటీరియల్ బ్లెస్సింగ్ కే ऊपर था। అప్పుడు పైన వాక్యాలను మనం చూస్తే అబ్రాహాముకి యొక్క విశ్వాసం కేవలం ధన సంపద ఆ పైన లోకానుసారమైన ఆశీర్వాదాల మీదే ఉందని మనం ఆలోచిస్తూ लेकिन ఉంటాం. पवित्र आत्मा अब्राहम के फेथ का मेन जो है विश्वास जो आधार है उसे दिखा रहा है। కానీ పరిశుద్ధాత్మ దేవుడు విశ్వాసం యొక్క నిజమైన అబ్రాహాం యొక్క విశ్వాసం యొక్క ఆధారాన్ని చూపిస్తున్నాడు. ఇక్కడ 10वां वचन में पवित्र आत्मा परमेश्वर रिवील करता है, ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఏమిని బయలుపరుస్తున్నాడంటే क्योंकि वह उस स्थिर नींव वाले नगर की बाट जोहता था जिसका रचने वाला बनाने वाला परमेश्वर है। దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రాహాము ఎదురు చూస్తున్నాడు. हालेलुया। హల్లెలూయా. वाचा है कि अब्राहम मैं तुम्हें ये पूरा देश दे दूंगा, కానీ వాగ్దానం ఏంటంటే అబ్రహామా నీకు ఈ దేశం అంతటిని ఇస్తాను, जितना तक चलोगे फिरोगे सब तुम्हारा है। ఎంతటి వరకు నడుస్తావో సంచరిస్తావో నీకు ఇస్తాను. वाचा है कि तुम्हारे संतान आकाश के जो है तारागण के समान होंगे। వాగ్దానం ఏంటంటే నీ సంతానము ఆకాశ నక్షత్రములలో విస్తరిస్తాది. वाचा यह है कि मैं तुम्हें महान करूंगा, बड़ा बनाऊंगा, बहुत प्रसिद्ध करूंगा। వాగ్దానం ఏంటంటే నేను గొప్ప చేస్తాను, నీ నామాన్ని ప్రసిద్ధి చేస్తానని. लेकिन अब्राहम का विश्वास शारीरिक वस्तुओं के ऊपर नहीं था। కానీ అబ్రహాం యొక్క విశ్వాసం కేవలం శారీరకమైన వస్తువుల మీద లేదు. अब्राहम का जो मन है इस पृथ्वी के आशीष के ऊपर नहीं था। అబ్రహాం యొక్క మనసు ఈ శారీరకమైన ఆశీర్వాదాల మీద లేదు. काफी आशीष परमेश्वर से दिया था, చాలా ఆశీర్వాదాలు దేవుడు लेकिन उसका అనుగ్రహించాడు. हार्ट कहाँ पर है? కానీ ఆయన హృదయం ఎక్కడ ఉంది? परमेश्वर के हाथों से बनाया हुआ वो नगर, దేవుని చేతుల ద్వారా కట్టబడిన ఆ నగరం, वो स्थिर नगर, ఆ స్థిరమైన నగరం, स्वर्ग राज्य, ఆ పరలోకం, वो नया यरूशलेम ఆ నూతన యెరూషలేం जो हाथों से बनाया हुआ नहीं है, అది చేతుల ద్వారా కట్టబడలేదు, मनुष्यों के द्वारा बनाया हुआ नहीं है, మనుషుల ద్వారా కట్టబడలేదు. जिसके फाउंडेशन परमेश्वर ने डाला है, కానీ పునాదులు దేవుడు వేశాడు. जिसके 12 खंबे हैं, దానికి 12 స్తంభాలు ఉన్నాయి. उस नगर के ऊपर है अब्राहम का विश्वास। ఆ నగరము ఆ దేశం మీద ఉన్నది అబ్రహాం యొక్క విశ్వాసం. हालेलुया। హల్లెలూయా. तो ऐसे व्यक्ति के बारे में परमेश्वर मैं अब्राहम का परमेश्वर हूं कहने के लिए क्यों वो लज्जित महसूस అలాంటి करेगा? వ్యక్తి కొరకు అబ్రహాం యొక్క దేవుడనని చెప్పుకోవడానికి దేవుడు ఎందుకు సిగ్గుపరుస్తాడు? काफी लोग ऊपर ऊपर से देखिए अब्राहम का फेथ पूरा बेटा के लिए था, अब्राहम का फेथ पूरा कनान देश पाने के लिए था, तो हमारा विश्वास भी जमीन जायदाद बच्चे पैसा धन संपत्ति और ये सारे संपत्तियों के ऊपर होना चाहिए, ऐसा वो मानने लगते కానీ हैं। చాలా మంది ఏమనుకుంటున్నారు, అబ్రహాం యొక్క విశ్వాసం కేవలం ధన సంపద ఆ సంతానం మీద ఉంది, అందుకే మనం కూడా దేవుని విశ్వసించినప్పుడు లోకానుసారంగా ఆశల మీద ఉంటాయి. अब्राहम का विश्वास उन चीजों के लिए नहीं था, కానీ అబ్రహాం యొక్క విశ్వాసం ఆ విషయాల మీద లేదు. परमेश्वर का प्रॉमिस था कि मैं ये सब कुछ दूंगा। కానీ దేవుని యొక్క వాగ్దానం ఏంటంటే ఆ విషయాలు నీకు అనుగ్రహిస్తానని. उसने प्रभु के प्रॉमिस को बिलीव किया, ఆయన దేవుడు ఆ వాగ్దాన్ని నమ్మాడు. लेकिन उसका स्पिरिचुअल लाइफ, కానీ తన ఆత్మీయ జీవితం, उसका हृदय ఆయన హృదయం स्वर्ग के ऊपर కానీ था। పరలోకం మీదనే. हालेलुया। हालेलुया। इन चीजों के ऊपर नहीं था। ఈ ఈ విషయాల మీద కాదు. इसीलिए उस संतान को जब इसहाक को परमेश्वर ने दिया अब्राहम को, అందుకే దేవుడు ఎప్పుడైతే ఇస్సాకును అనుగ్రహించాడో प्रभु उसका टेस्ट करता है అప్పుడు దేవుడు పరీక్ష कि పెడతాడు. उसका मन उसके ब्लेसिंग के ऊपर है या परमेश्वर के ऊपर కానీ है। మనసు ఆశీర్వాదం మీద ఉందా ఆయన మీద ఉందా? अब्राहम अपने बेटे को ला मुझे बलि करो, అబ్రహాం నీ కుమారుడు తీసుకుని రా నాకు బలి అర్పించు. जिसे तू बहुत प्रेम करता है
लाओ मेरे पास। నీవు అధికంగా ప్రేమించిన ఆయతను తీసుకొని రా నా एक యొద్దకి. भी उल्टा सवाल अब्राहम ने नहीं किया, ఒక్క ప్రశ్న కూడా దేవుణ్ణి అడగలేదు. प्रभु के पास लाकर बलि करने के लिए तैयार हो गया। దేవుని యొద్దకు తీసుకొచ్చి బలి అర్పించడానికి సిద్ధమైపోయాడు. क्यों? ఎందుకు? इसहाक के ऊपर मन नहीं था, ఇస్సాకు మీద మనసు లేదు. उसका हार्ट इसहाक के ऊपर नहीं था। ఆయన హృదయం ఇస్సాకు మీద లేదు. हालेलुया। హల్లెలూయా. इसहाक को प्यार बहुत करता था, ఇస్సాకును చాలా ప్రేమిస్తున్నాడు लेकिन కానీ परमेश्वर से ज्यादा नहीं, కానీ దేవుని కంటే అధికంగా కాదు. आत्मिक चीजों से ज्यादा नहीं। ఆత్మీయ విషయాల కంటే అధికంగా आज కాదు. परमेश्वर ने आपको कहां तक लाके रखा ఈ है? రోజు దేవుడు మీరు ఎక్కడికి తీసుకొని వచ్చాడు? कितने దేవుడు सारे वाचाएं ऑलरेडी आपकी जिंदगी में पूरी हो गई है, ఎన్ని వాగ్దానాలు మీ జీవితంలో ఆల్రెడీ జరిగిపోయాయి. कुछ कुछ बचा है और भी पूरा होने के కొన్ని लिए, కొన్ని మిగిలిపోయాయి నెరవేరడానికి. लेकिन आपका मन किधर है? కానీ మీ మనసు ఎక్కడ ఉంది? आपका हृदय किधर మీ है? హృదయం ఎక్కడ ఉంది? किससे चिपके हुए हो? ఎక్కడతో అంటుకట్టి ఉన్నారు? प्रभु दिया हुआ ब्लेसिंग से चिपके हुए हो? ప్రభు ఇచ్చిన ఆశీర్వాదం అంటుకట్టబడి ఉన్నారా? ये मेरा घर प्रभु ने दिया, इसे मुझे एंजॉय करना है। ఇదే ఇల్లు దీంతో నేను సంతోషించాలని, मेरे बच्चों को प्रभु ने दिया, इसी से एंजॉय करना है। నా ప్రభు నాకు పిల్లలు ఇచ్చారు దీంతో ఎంజాయ్ చేయాలని. कभी कभी अपने बच्चों की वजह से, अपने घर संपत्ति नौकरी की वजह से प्रभु के भवन से भी दूर हो जाते हैं। అప్పుడప్పుడు మన భార్య పిల్లలతో ఇల్లు సంపదలతో మనం ప్రభుకి ఆలయంగా अपनी ఆలయానికి नौकरी దూరంగా के कारण వెళ్ళిపోతాం. प्रभु से दूर चले जाते हैं। ఉద్యోగం కారణంగా ప్రభుకు దూరంగా వెళ్ళిపోతాం. हृदय किधर है हमारा? హృదయం ఎక్కడ ఉంది మంది? अब्राहम का हृदय कहाँ था? అబ్రహాము హృదయం ఎక్కడ ఉంది? परमेश्वर के राज्य के ऊपर था। దేవుని రాజ్యం మీద ఉంది. हालेलुया। హల్లెలూయా. आगे उस वचन को पढ़ेंगे। ఇంకా ముందు మనం చదువుదాం ఆ వచనాన్ని. 11वें वचन से पढ़ रही हूँ। నేను 11వ వచనం చదువుతున్నాను. विश्वास से सारा ने आप बूढ़ी होने पर भी गर्भ धारण करने की सामर्थ्य पाई, क्योंकि उसने प्रतिज्ञा करने वाले को सच्चा जाना था। విశ్వాసం బట్టి సారాయు వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని ఎంచుకొనెను గనుక తాను వయసు గతించినదనెను గర్భం ధరించుటకు శక్తి పొందెను. इस कारण एक ही जन से जो मरा हुआ सा था, आकाश के तारों और समुद्र के तीर के बालू के समान अनगिनत वंश उत्पन्न हुए। అందుచేత మృతుతుల్యుడైన ఆ యొక్క నుండి సంఖ్యకు ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమంది లెక్కింప సఖ్యం కాని ఇసుక వలెను సంతానం కలిగెను. हालेलुया। హల్లెలూయా. वचन 13 से लेके 16 तक काफी इंपॉर्टेंट वचन है, मैं पढ़ रही हूँ, ध्यान से చాలా सुनिएगा। ముఖ్యమైన వచనం 13 నుండి 16 వచనం చాలా జాగ్రత్తగా వినండి. ये सब विश्वास ही की दशा में मरे और उन्होंने प्रतिज्ञा की हुई वस्तुएं नहीं पाई, पर उन्हें दूर से देखकर आनंदित हुए और मान लिया कि हम पृथ्वी पर परदेसी और बाहरी हैं। వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చీచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులము ఉన్నామని ఒప్పుకొని విశ్వాసం గలవారే మృతి నొందిరి. कौन सी वाचा पूरी नहीं हुई? ఏ వాగ్దానం నెరవేరలేదు? लगभग 9 वाचा पूरी हो गए। కనీసం 9 వాగ్దానాలు నెరవేర్చబడ్డాయి. 10वां था कि जो देश में तुम हो अब्राहम, ये तुम्हारा अपना देश हो जाएगा। 10వ వాగ్దానం ఏంటంటే ఏ దేశంలో నీవు ఉన్నావో అది నీకు సొంతమైపోతాది. अभी वो किसी दूसरे राजा के हाथ में है, कनान देश। ఇప్పుడు ఇంకొక రాజ్యం ఆధీనంలో ఉన్నాడు, కనాను దేశ लेकिन రాజు. एक दिन अब्राहम तुम्हारे वंश का देश हो जाएगा। కానీ ఒకానొక రోజు నీ వంశానికి అనుగ్రహించబడతాది ఆ దేశం. दूर से विश्वास की आंखों से अब्राहम ने उसे देख लिया। దూరం నుండి కన్నులతో చూసి విశ్వసించాడు. याकूब ने भी दूर से उसे देख लिया। యాకోబు నుండి దూరం నుండి చూసి విశ్వసించాడు. इसहाक ने भी दूर से देखकर विश्वास कर ఇస్సాకు కూడా लिया। దూరం నుండి చూసి విశ్వసించాడు. लेकिन सबके सब तंबू में ही रहते थे, కానీ అందరు గుడారంలో నివసించారు, रेंट हाउस में ही रहते थे। రెంట్ హౌస్ లో నివసించారు. प्रभु देगा बोल के फेथ था। ప్రభు ఇస్తాడని విశ్వాసం. 14 वचन, కానీ 14వ వచనం, इसमें दूर से देखकर आनंदित हुए और मान लिया कि हम पृथ्वी पर परदेसी और बाहरी हैं। దూరం నుండి చూసి వందనం చేసి తాము భూమి మీద పరదేశంలో యాత్రికులమైన నమ్మారు. जो ऐसी बातें कहते हैं ఎవరైతే ఇలాగ విషయాలు చెప్తున్నారో वे प्रकट करते हैं कि स्वदेश की खोज में है। వాళ్ళు ఏం ఒప్పుకుంటున్నారంటే వారు తన దేశాన్ని వెతుకుచున్నారని. हालेलुया। హల్లెలూయా. अब्राहम ने दूर से देख के विश्वास किया, అబ్రహాము దూరం నుండి విశ్వసించాడు. इसहाक ने दूर से देख के विश्वास किया, ఇస్సాకు కూడా దూరం నుండి చూసి याकूब విశ్వసించాడు. ने दूर से देखकर विश्वास किया। యాకోబు కూడా దూరం నుండి చూసి విశ్వసించాడు. उन्होंने कन्फस किया, వాళ్ళు ఒప్పుకున్నారు हमारा जीवन इस पृथ्वी पर तात्कालिक है। మన యొక్క జీవితం ఇక్కడ తాత్కాలికమైన జీవితం. ये आशीषें आगे जनरेशन में कंटिन्यू होते रहेगी, लेकिन हमें पृथ्वी को छोड़ के एक दिन जाना है। ఈ ఆశీర్వాదం రాబోయే తరంలో కంటిన్యూగా ఉంటది కానీ మనము ఒక రోజు ఈ భూమిని విడిచి వెళ్ళాలని हमें इसे అనుకున్నారు. पकड़ के नहीं रहना మనం है। దీన్ని పట్టుకునే ఉండకూడదు. खुद का जमीन हो, खुद का घर हो, खुद की गाड़ी हो, कुछ भी हो, इसे पकड़ के नहीं रहना సొంత है। ఇల్లైనా సొంత గృహమైనా సొంత వాహనమైనా ఏదైనా మనం అది పట్టుకుని ఉండకూడదు. बार बार कह रहे थे हम परदेसी हैं, हम चले जाएंगे एक दिन। మాటికి వారు అంటున్నారు మేము పరదేశులము మేము వెళ్ళబోచున్నాము. इसलिए मन पृथ्वी पर नहीं रख रहे थे। అందుకంటే వాళ్ళు మనసు ఈ భూమి మీద పెట్టలేదు.
इसीलिए जो ऐसी बातें करते हैं वो दिखाते हैं, प्रूफ करते हैं कि वो सच में स्वर्ग की खोज में है। ఎందుకంటే ఈ మాటలు ఒప్పుకునే వాళ్ళు, ఈ చూసే వాళ్ళు, వాళ్ళు నిజంగా ఏమంటున్నారంటే వాళ్ళు నిజంగానే స్వర్గ రాజ్యానికి వారసులని. आज हमारी बातें कैसी है? ఈ రోజు మన మాటలు ఎలాగున్నాయి? क्या हम स्वर्ग के बारे में बात करते ఈ हैं? రోజు మన పరలోకం గురించి మాట్లాడుచున్నామా? स्वर्ग में हमारा कितना बड़ा महल प्रभु बना रहा है उसके बारे में क्या हम आपस में बात करते हैं? పరలోకంలో మన కొరకు ఎంత పెద్ద మహల్ మన కట్టబడుతుందో మనం మాట్లాడుచున్నామా? हमारी तो एक ही बात होती है, మన ఇంట్లో ఒకే మాట జరుగుతుంది. अरे जमीन इतना दाम बढ़ गया है, ఇదే ఈ స్థలం ఎంత రేట్ जल्दी పెరిగిపోయింది, जल्दी खरीदना है, చాలా త్వరగా కొనాలి, घर बनाना है, ఇల్లు కట్టాలి, गाड़ी खरीदना है, వాహనం కొనాలి, लोन लेना है, లోన్ తీసుకోవాలి, लोन चुकाना है, లోన్ शादी తీర్చాలి, करना है, వివాహం చేసుకోవాలి, जल्दी ढूंढो, త్వరగా వెతుకు, सोना खरीदना है, బంగారం కొనాలి, पैसा जमा करना है, డబ్బులు సంపాదించాలి, EMI बांधना है। ఈఎంఐ కట్టాలి. हमारे बीच बस यही बातें चलती रहती है। మన మధ్యలో ఇలాంటి हम మాటలు किस జరుగుతూ चीजों के ఉంటాయి. खोज में हमारी बातें दिखाती है? మనం ఏ విషయంలో వెతుకుచున్నాము, ఏ విషయాన్ని మనం మాట్లాడుచున్నాం. जो हम बात करते हैं वही दिखाती है कि हमारा हृदय किधर है। మనం ఏం మాట్లాడుతున్నామో అదే మనకు చూపిస్తుంది మన హృదయం ఎక్కడ ఉందని. हालेलुया। హల్లెలూయా. स्वदेश की खोज में है तो वहां की बातें हम करेंगे। ఆ స్వదేశానికి మనం వెతుకుతున్నామంటే అప్పుడు ఆ విషయాన్ని కొరకు మనం మాట్లాడతాం. आज से हमारा हृदय, हमारा दृष्टि स्वर्ग की ओर होना ఈ चाहिए। రోజు నుండి మన హృదయం, మన కను దృష్టి పరలోకం మీద ఉండాలి. वचन 15, వచనం 15. और जिस देश से वे निकल आए थे यदि उसी की सुधि करते तो उन्हें लौट जाने का अवसर था। వారు ఏ దేశం నుండి వచ్చారో ఆ దేశంను జ్ఞాపకం అందించుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. ఏ పరిస్థితి నుండి దేవుడు బయటికి తీసుకొచ్చారో అదే పరిస్థితి మరలా జ్ఞాపకం చేసుకుంటే అక్కడే లాగుతుంది, అక్కడే వెళ్ళిపోవాలనిపిస్తుంది। अगर जहाँ जिस देश से आए हैं, अगर जिस उस देश दशा जिस दशा में अगर आए हैं, उसी दशा को अगर हम याद करते हैं, फिर से होना पड़े कि हम उसी दशा में पहुंच जाए. हालेलुया। हालेलुया। मेरा स्कूल लाइफ बहुत अच्छा था, स्कूल लाइफ बहुत अच्छा था। స్కూల్ యొక్క జీవితం చాలా బాగుంది. हाँ, वो बॉयफ्रेंड, पहला बॉयफ्रेंड याद आता है ఆ अभी మొదటి आपको। బాయ్ ఫ్రెండ్ చాలా జ్ఞాపకం వస్తున్నాడు. वो पहला गर्लफ्रेंड याद आती ఆ है, మొదటి గర్ల్ ఫ్రెండ్ చాలా జ్ఞాపకం वो వస్తుంది. बचपन का प्यार याद आता है। ఆ చిన్నప్పటి ప్రేమ చాలా జ్ఞాపకం వస్తుంది. जिस चीज को छोड़कर आए हैं उसको याद करेंगे तो दोबारा पाप में गिरने का मौका है। ఏ విషయాన్ని అయితే విడిచిపెట్టి వచ్చామో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే మరలా అదే పాపంలో పడటానికి అవకాశం जहाँ ఉంటుంది. से प्रभु आपको बाहर लाया है उन पुरानी बातों को भूल जाइएगा। ఎక్కడి నుండి ప్రభు బయటకు తీసుకువచ్చాడో ఆ పాత విషయాలు మర్చిపోండి. वचन 16, వచనం 16. पर वे एक उत्तम अर्थात स्वर्गीय देश के अभिलाषी है। అయితే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. कौन? ఎవరు? अब्राहम, అబ్రహాము, इसहाक, ఇస్సాకు, याकूब। యాకోబు. हालेलुया। హల్లెలూయా. वे एक उत्तम अर्थात स्वर्गीय देश के अभिलाषी थे। వారు ఒక శ్రేష్టమైన, ఒక ఉత్తమమైన దేశం కొరకు వారు వెతుకుచున్నారు. इसीलिए అందుకే परमेश्वर उनका परमेश्वर कहलाने में उनसे नहीं लज्जाता। అందుచేత తాను వారి దేవుడనని అనిపించుకొనుటకు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. हालेलुया। హల్లెలూయా. क्यों परमेश्वर अब्राहम का परमेश्वर कहने से लज्जा महसूस नहीं करता था? ఎందుకు దేవుడు అబ్రహాం యొక్క దేవుడని అనిపించుకొనటానికి సిగ్గుపడటం లేదు? अब्राहम के पास बहुत पैसा था इसलिए, అబ్రహాం దగ్గర చాలా ధనం ఉందా అందుక? अब्राहम की प्रार्थना से इसहाक पैदा हुआ इसलिए, అబ్రహాం యొక్క ప్రార్థన ద్వారా ఇస్సాకు జన్మించాడు అందుక? उस बूढ़े उम्र में अद्भुत हुआ इसलिए, ఆ వృద్ధాప్యంలో అద్భుతం జరిగింది అందుక? अब्राहम ने प्रभु की वाचाओं को बिलीव किया क्या इसलिए? అబ్రహాము ప్రభు యొక్క వాగ్దానం నమ్మాడు అందుక? ये सब कारण नहीं था। ఇందు కారణము కాదు. हालेलुया। హల్లెలూయా. अब्राहम की दृष्टि स्वर्ग के ऊपर थी, అబ్రహాం యొక్క దృష్టి పరలోకం మీద ఉంది. उत्तम देश का वो अभिलाषी था। ఉత్తమమైన దేశం మీద ఆశ ఉంచాడు. इसीलिए परमेश्वर उनका परमेश्वर कहलाने से लज्जा महसूस नहीं किया। అందుకే దేవుడు వారి దేవుడనే అనిపించుకొనటానికి సిగ్గుపడలేదు. सेम परमेश्वर हमारे साथ भी वही चाहता है। అదే దేవుడు మన ద్వారా కోరుచున్నాడు. जो उस उत्तम देश के अभिलाषी है, ఎవరైతే ఉత్తమమైన దేశానికి ఆశ आपके ఉంచుతున్నారో, ऊपर वाचाएं हैं, మీ మీద వాగ్దానాలు ఉన్నాయి, वाचा पूरा होना बाकी है, వాగ్దానాలు నెరవేరడానికి సమయం उसके लिए ఉంది. विश्वास करना जरूरी है, దాని కొరకు విశ్వసించడం प्रार्थना అవసరం, करना भी जरूरी है, ప్రార్థన అవసరం. लेकिन इन सब चीजों से बढ़कर కానీ ఈ అన్ని విషయాల కంటే మించింది
हमारी दृष्टि स्वर्ग के ऊपर ना रहे ఒకవేళ మన యొక్క కనుదృష్టి పరలోకం మీద कि ఉండకపోతే मुझे स्वर्ग जाना है, నేను పరలోకం వెళ్ళాలి, मुझे एक दिन वहां जाना है, నేను ఒక రోజు అక్కడికి वहां के लिए వెళ్ళాలి, तैयार होना है, అక్కడ కొరకు నేను సిద్ధం वही అవ్వాలి. मेरा उत्तम जगह है, అదే నా ఉత్తమమైన वही मेरा దేశం, असली घर है, అదే నాకు నిజమైన ఇల్లు. पृथ्वी की चीज नहीं, ఈ లోకమైన సరమైన ఇల్లు కాదు, स्वर्गीय वस्तुओं की खोज. పరలోకమైన వస్తువుల మీద వెతకటం. प्रभु भी ये मेरा बेटी है, ये मेरा बेटा है कहने के लिए लज्जा महसूस नहीं करेगा. ప్రభు ఈయన నా కుమారుడు, ఈయన నా కుమార్తె అనిపించుకోవటానికి సిగ్గుపడడు. जिसका दृष्टि वहां पर नहीं है. ఎవరైతే కనుదృష్టి వాటి మీద ఉండదో, मैं नहीं जानता कि ये कौन है, प्रभु कहेगा. నేను నేను ప్రభు అంటాడు వీరెవరో నాకు తెలియదని అంటాడు. हालेलुया. హల్లెలూయా. सभी उठकर खड़े हो అందరూ లేచి जाएंगे. నిలబడండి. परमेश्वर अब्राहम का परमेश्वर कहलाने के लिए लज्जित नहीं हुआ. ప్రభు అబ్రహాం యొక్క దేవుడు అనిపించుకోవటానికి సిగ్గుపడలేదు. इसहाक का परमेश्वर कहलाने के लिए लज्जित नहीं हुआ. ఇస్సాకు దేవుడని అనిపించుకోవటానికి సిగ్గుపడలేదు. याकूब का परमेश्वर कहलाने के लिए लज्जित नहीं हुआ. యాకోబు దేవుడని అనిపించుకోవటానికి సిగ్గుపడలేదు. क्योंकि उनकी नजर, उनकी दृष्टि, उनकी रुचि स्वर्ग थी. ఎందుకంటే వారి రుచి, వారి ఆశీర్వాదం, వారి కనుదృష్టి కేవలం పరలోకం మీదనే. వారి ఆశ, వారి యొక్క ధ్యాస, వారి యొక్క హృదయము, వారి యొక్క మనస్సు పరలోక రాజ్యం పైనే ఉన్నది. उनकी आशा, उनका मन, उनका हृदय, उनकी अभिलाषा सब कुछ स्वर्ग राज्य के ऊपर. पृथ्वी में बहुत कुछ हम पा सकते हैं या नहीं पा सकते हैं. कुछ इनकम्प्लीट हो सकता है, कुछ कंप्लीट हो सकता है, कुछ प्रार्थनाओं का जवाब मिल सकता है, कुछ अधूरे रह सकते हैं, कुछ वाचाएं बच सकती है, लेकिन परमेश्वर चाहता है कि हमारी दृष्टि स्वदेश के ऊपर रहे. ఈ లోకం మీద మనం కొన్ని సంపాదించుకొని పోవచ్చు, కొన్ని వాగ్దానం నెరవేరవచ్చు, కొన్ని వాగ్దానం నెరవేరపోవచ్చు, కొన్ని ఆశలు నెరవేర్చవచ్చు, కొన్ని ఆశలు నెరవేరపోవచ్చు, కానీ మన ఆశ ఎప్పటి కూడా ఆ పరలోకం రాజ్యం మీద ఉండాలి. परमेश्वर कह पाना है कि मैं इसका परमेश्वर हूँ. దేవుడు అనిపించుకోవాలి, అనాలి నేను వారి దేవుడను. वो कितना बड़ा भाग्य की बात है अगर प्रभु कहे कि मैं ब्यूला का परमेश्वर हूँ. అది ఎంత సౌభాగ్యమైన మాట, నేను బ్యూలా యొక్క దేవుడనని आप అనిపించుకోవటానికి. अपना अपना नाम लेकर सोच कर देखिए మీ యొక్క పేరును ఊహించుకొని ఆలోచించండి. कि मैं फलाना का परमेश्वर हूँ, నేను ఫలానా దేవుడను, मैं उसका परमेश्वर నేను हूँ. ఆయన దేవుడను. वो नाम हमें चाहिए, ఆ పేరు మనకు కావాలి, वो नाम हमें ఆ चाहिए. పేరు, ఆ నామం మనకు आज से కావాలి. उस नाम के लिए दौड़ेंगे, ఈ రోజు నుండి ఆ పేరు కొరకు మనం पृथ्वी పరిగెడతాం. पर नाम के लिए नहीं ఈ లోకానుసారమైన పేరు కొరకు కాదు. कि लोग कहे कि इसका बड़ा नाम है, ఆ ప్రజలు అనాలి, ఓ ఈయనకి గొప్ప పేరు, इसके तो 2-4 घर है इसलिए बड़ा व्यक्ति है, ఓ ఈయనకి 2-4 ఇల్లు ఉన్నాయి, ఈయనకి అందుకే పెద్ద పేరు, इसकी बड़ी नौकरी है, ये बड़ा इज्जतदार व्यक्ति है, ఈయన పెద్ద ఉద్యోగస్తుడు, ఈయనకి పెద్ద గౌరవమైన వ్యక్తి, इनके पास पैसा है, ये बड़ा इज्जतदार व्यक्ति అవును है, ఈయన చాలా సంపాదించిన వ్యక్తి అని గౌరవమైన ये बड़ा వ్యక్తి, ब्लेस्ड फैमिली है. ఈయన చాలా ఆశీర్వదించబడిన కుటుంబం. ये पृथ्वी का नाम हमें नहीं ఈ चाहिए. లోకానుసారమైన పేరు కాదు. ये बेस्ट वर्कर है, ఈయన చాలా మంచి ये పనులు बेस्ट చేసే ऑफिसर వ్యక్తి. है. ఈయన మంచి ఆఫీసర్. इस चीजों के लिए हम दौड़ते रहते ఈ हैं విషయాల కొరకు మనం कि పరిగెడుచున్నాం. लोग कहे कि बहुत सुंदर लड़की है, ఓ ప్రజలు అనాలి చాలా అందమైన స్త్రీ అని, लोग कहना कि बहुत बढ़िया इंसान ఆ है, చాలా మంచి వ్యక్తి అని लोगों ప్రజలు की అనాలి. तारीफ के लिए हम दौड़ते ఈ रहते లోక हैं. ప్రశంసల కొరకు మనం लेकिन పరిగెడుచున్నాం. अब्राहम तो परमेश्वर को प्रसन्न करने के लिए दौड़ रहा కానీ था. అబ్రాహాము దేవుని సంతోషించిన आइए हम పరిగెడుచున్నాడు. परमेश्वर को प्रसन्न करने के लिए दौड़े రండి దేవుని సంతోషించడానికి कि పరిగెడదాం. परमेश्वर कहे कि ये मेरा बेटा है, దేవుడు అనాలి ఈ నా కుమార్తె, ये मेरी बेटी నా है. కుమార్తె, నా కుమారుడు. इस नाम लेकर परमेश्वर कहना है. ప్రభు ఈ పేరు ఇచ్చి ఆయన పేరు ప్రకటించాలి. हमारा ప్రభు. नाम उच्चारण करने के लिए परमेश्वर लज्जित महसूस नहीं होना है. మన పేరు ఎత్తటానికి ప్రభు సిగ్గుపరచబడకూడదు. वैसा जीवन हमें जीना అలాంటి चाहिए. జీవితం మనం జీవించాలి. हालेलुया. हालेलुया. परमेश्वर के सामने अपने जिंदगी को एक बार इस वचन के आईने में देखेंगे. దేవుని సముఖంలో ఈ వాక్యాన్ని దేవుని యొక్క అద్దంలో మనం తాను మనం ఒకసారి చూసుకుందాం. हालेलुया. धन्यवाद हो राजा, धन्यवाद हो. प्रभु के दास इस वक्त प्रार्थना में चलाएंगे. దేవుని हालेलुया. సేవకు ప్రార్థనలు थैंक यू నడిపిస్తారు. जीसस नेम. हालेलुया. प्रेज द लॉर्ड.